వెయిట్ చేస్తున్నాం వచ్చి చాలా అచ్చా, రోజులైంది జూమ్ లో ప్లాన్ మీ ఇట్లా సెక్షన్ ఇచ్చి ఇది మళ్ళా కొత్తగా ఉన్నట్టు అనిపించింది నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ అట్లా థ్యాంక్ యూ. రికార్డింగ్ అవుతుందా? ఉమ్. ఇంకా ఏం సంగతిలో? ఇది ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాం గురుజీ. న్యూ కాంటెస్ట్ లాంచ్ అవబోతుంది. సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఈరోజు మీరు ఇచ్చే సెషన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చే నాలెడ్జ్ తీసుకొని 100%, సో 100 టార్గెట్లు అయితే గెలిపిస్తాం గురుజీ. ఈ టార్గెట్లో 100% అదే కమిట్మెంట్ తీసుకున్నాను అనమాట. సో 100% ఈరోజు నా సీనియర్ లీడర్తో కలిపి 100% చేసి చూపిస్తాం గురుజీ. అండ్ థ్యాంక్ యూ గురుజీ. వెల్కమ్ గురుజీ. థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా ఎవరు మాట్లాడుతున్నారు? గురు ప్రభాకర్ గారు. గురుజీ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ 1000% వెయిట్ చేస్తా ఉన్నాం గురుజీ, మీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలనేసి. ఫుల్ ఎక్సైటెడ్ గా అటెండ్ అయ్యాము. ఆల్రెడీ న్యూ టార్గెట్ కూడా లాంచ్ అయిందని రాత్రి చెప్పున్నారు మీరు. దానికోసం ఫుల్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం గురుజీ. 100% ఎవ్రీ వన్ అంటే 5 దాకా ఉంది కాబట్టి నేను కూడా గెలిపించుకొని తీసుకొని వస్తాను గురుజీ. రికార్డ్ అనేది క్రియేట్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. జయ గురుజీ. ఫుల్ ఎక్సైటెడ్ గా చేస్తా ఉన్నాం గురుజీ ట్రైనింగ్ కోసం. నేను ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. ట్రైనింగ్ మనం అవ్వకుండా మనం చూడండి, ట్రైనింగ్ తర్వాత కమిట్మెంట్ ఇస్తాం. సో ట్రైనింగ్ ముందే కమిట్మెంట్ ఇస్తున్నారంటే ఇంకా ట్రైనింగ్ తర్వాత ఏమేమి విధ్వాసాలు చేస్తారో మళ్ళీ మీరు అంతా. చాలా సంతోషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికి. సో చాలా మంది కొత్త వ్యక్తులు వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ. సో వెరీ గుడ్ మార్నింగ్, వామ్ వెల్కమ్ అనమాట అందరికి. సో ట్రైనింగ్ అని పిలుచుకొని వచ్చి ఉంటారు. సో చాలా మంది వీడియోలు ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఆఫ్ చేసినా ఓకే, ఎమర్జెన్సీ అన్న సిచ్యువేషన్ ఉంటే ఆఫ్ చేసుకుంటే పర్లేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వినడం ఇంపార్టెంట్. ఒక 30 to 40 మినిట్స్ ఈ ట్రైనింగ్లో మీరు కేటాయించారంటే చాలా విషయాలు మీకు క్లారిటీ వస్తుంది. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, సో ఎవ్రీథింగ్ అనమాట. బిజినెస్ అంటే ఏంటి, ఇక్కడ ఎలా మేము మసులుకోవాలి, ఎవ్రీథింగ్ అనమాట. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ క్లారిటీ మీకు కావాలి అంటే అలర్ట్గా ఉండండి. ఈ 40 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నా వాయిస్ అంతా క్లారిటీగా ఉంది, క్లియర్? నా వీడియో క్లారిటీగా ఉంది, క్లియర్? చలో, చాలా సంతోషం అనమాట. ఈరోజు భగవంతుడి దయ వల్ల తెలిసి వచ్చామో తెలియకొచ్చామో ఒక అద్భుతమైన ఇండస్ట్రీలోకి అయితే వచ్చేసాం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టమన్నమాట. అడుగు పెట్టినా నిలబడాలా, నిలబడి ముందుకు వెళ్ళాలన్నమాట. సో అటువంటి ఇండస్ట్రీలోకి మేము వచ్చాము. ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక సామాన్యుడిని ఒక గొప్ప వ్యాపారవేత్తగా చూడాలని కలలుగన్న ఇండస్ట్రీ అనమాట ఇది. సో ఒక సామాన్యుడు తన జీవితంలో ఇంకా నేనేం సాధించలేను, నా లైఫ్ ఇంతే, నా కళలు ఇంకా నెరవేర్చుకోలేను అనుకున్న టైంలో ఇటువంటి ఇండస్ట్రీ తన జీవితంలోకి వచ్చిందంటే మళ్ళా కొత్తగా ఆశలు చిగురిస్తాయి అనమాట. సో ఒక హోప్నిచ్చే ఇండస్ట్రీ అనమాట ఈ ఇండస్ట్రీ. సో నార్మల్గా ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీస్లో ఎక్కడైనా మీరు చూసుకున్నారంటే బయట తారతమ్యాలు ఉంటాయి. సో ఇక్కడ వయస్సు, కులం, మతం, ముసల మెత్తగా చదువుకున్నావా లేదా అని ఏమీ చూడకుండా సమానంగా చూసే ఇండస్ట్రీ అనమాట ఇది. సో ఒక సామాన్యుడి వ్యాపారవేత్తగా కాదు, తన ద్వారా ఎంతోమంది వ్యాపారవేత్తలుగా క్రియేట్ చేసే ఇండస్ట్రీ ఇది. సో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో 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 ఫలాలను ఇచ్చే ఇండస్ట్రీ అనమాట. ఈ ఇండస్ట్రీ పేరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో తెలిసి వచ్చామో, మళ్ళీ చెప్తున్నా, తెలిసి వచ్చామో తెలియక వచ్చామో, ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాము. ఈ ఇండస్ట్రీలో అడుగు పెట్టాం, బాగానే ఉంది. బట్ ఈ ఇండస్ట్రీలో నిజంగా చెప్తున్నా, రారాజులాగా 25 సంవత్సరాలుగా టాప్లో ఎథికల్గా మోరల్ వాల్యూస్తో మంచి డైరెక్టర్స్తో మంచి సిస్టంతో నడిపిస్తున్న కంపెనీలోకి రావడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. అటువంటి కంపెనీయే ద గ్రేట్ కంపెనీ, ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ బాద్షా సేఫ్ షాప్. సేఫ్ షాప్లోకి అడుగు పెట్టడం, సేఫ్ షాప్లోకి రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎంతోమంది ప్యానల్లో ఫస్ట్ టైం ఈ ట్రైనింగ్ వింటున్నారు. సో వామ్ వెల్కమ్ అనమాట మీ అందరికీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, భగవంతుడు ఆశీర్వాదం ఉంటేనే సేఫ్ షాప్లోకి వస్తారు. బట్ ఈ సేఫ్ షాప్లోకి రావడం ఓకే, దేవుడు పంపించాడు, ఓకే బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏం చేయాలా, ఏం చేయమని పంపించాడు, ఏం చేయకూడదు, ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళాలా, ఎలా ఇండస్ట్రీని యూజ్ చేసుకోవాలా, ఎలా సేఫ్ షాప్ని యూజ్ చేసుకోవాలా, ఇక్కడ ఉన్న సిస్టమ్ని ఎలా ఫాలో అవ్వాలా, ఇవన్నీ తెలుసుకోవాలంటే 100% ఈ ట్రైనింగ్ లాస్ట్ వరకు మీరు అందరూ ఉండాలి. ఫుల్ టు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉండాలి. సో వీడియోస్ ఆన్ చేసుకుని ఉండండి, అలర్ట్గా ఉండండి. ఈ 40 నిమిషాలు మన లైఫ్లోనే చాలా చాలా వాల్యుబుల్ అవుతాయి. సో నేను గ్యారంటీ ఇస్తున్నా, నో డౌట్, ఎటువంటి డౌట్ లేదనమాట. సో గట్టిగా బిలీవ్ చేద్దాం. మరి ఉంటారా లాస్ట్ వరకు? సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో నాకు కొంచెం కోఆర్డినేషన్ ఇస్తూ ఉండండి. సో గణేష్ గారు, ఈ ఇండస్ట్రీ కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఆ ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది
ఎంతోమంది ఇండస్ట్రీని అవహేళన చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అవహేళన చేశారు. అవగాహన లేక ఇండస్ట్రీని దూరం పెట్టారు. మాకు అన్నీ తెలుసులేని భ్రమలో బతికేశారు. కానీ ఇండస్ట్రీ సో ఎక్కడ తగ్గలేదన్నమాట. తగ్గకుండా ముందుకు వెళ్తానే ఉంది. వెళ్తూ వెళ్తూ 2016లో తనకంటూ ఒక గైడ్ లైన్స్ రూపుదిద్దుకుందనమాట. గైడ్ లైన్స్ తీసుకొచ్చుకుంది. గైడ్ లైన్స్ ఆగలేదు. సో గెజెట్ వచ్చింది. సారీ, గెజెట్తో ఆగలేదు. 2021లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇలా నడుచుకోవాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ గెజెట్లోనే కొంచెం కిందకి వెళ్ళండి. ఒకడు అన్నాడు ఇదంతా చైన్ లింక్, తోటకూర అని చెప్పి. సో వాళ్ళందరికీ ఒక చంప మీద వాచిపోయేలాగా దెబ్బ అన్నమాట ఇది. ఎందుకంటే క్లియర్గా గవర్నమెంట్ చెప్తా అండి, నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ మీన్స్ నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్ ఫార్మ్డ్ బై డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ టు సెల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిసీవింగ్ కన్సిడరేషన్ ఓన్లీ. దాని అర్థం ఏంటి? సో నెట్వర్క్గా ఫామ్ అయ్యి ఒక కంపెనీ తన గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్మడం ద్వారా వాళ్ళు కమిషన్ రిసీవ్ చేసుకుంటారు. ఇది టోటల్లీ లీగల్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తా అంటే కొంతమందికి ఇంకా అర్థం కావట్లా, ఇంకా కళ్ళు తెచ్చుకోలేదు. ఇది చేద్దామా వద్దా, చూద్దాంలే, మెల్లగా చేద్దాంలే అన్న భ్రమలోనే వాళ్ళు ఉంటున్నారు. సో గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. గైడ్లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మార్చి గజెట్ వచ్చింది. అన్ని పక్కన పెడితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చదువులో వచ్చింది, ఎంబీఏలోకి వచ్చింది, బీబీఏలోకి వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలోకి వచ్చింది, షోల్ని యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత గొప్ప ఇండస్ట్రీ ఈరోజు దిగ్గజ దేశం అని చెప్పుకుంటాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అతను చేసేది డైరెక్ట్ సెల్లింగ్, అతను డైరెక్ట్ సెల్లరే. ఇది ఎంతమందికి తెలుసు? సో అటువంటి గొప్ప ఇండస్ట్రీ అవగాహన లేక మన భారతదేశంలో ఎంతో మంది చిన్న 1000 రూపాయలకి, 2000కి, 3000కి చిన్న కంపెనీస్, తుప్రాస్ కంపెనీలు వచ్చి సో ఫ్రాడ్లెంట్ కంపెనీస్ రావడం వల్ల జనాలు అంతా ఒకటైన భ్రమలో ఉంటున్నారు. కానీ అంతా ఒకటి కాదు. 25 సంవత్సరాలు మార్కెట్లో నిలబడ్డం అంతే తమాషా విషయం కాదు. 25 సంవత్సరాలు ఎంతో మందికి ఉపాధినిచ్చింది, ఎంతో మందిని సక్సెస్ఫుల్ పీపుల్ తీసింది ఈ సేఫ్ షాప్. ఎంతో మందిని కళని నెరవేర్చింది సేఫ్ షాప్. ఎవరి కళని నెరవేర్చింది? ఉండి నిలబడ్డవాడి కళల్ని, వెళ్ళిపోయినవాడి కళల్ని కాదు, ఉండి నిలబడ్డవాడి కళల్ని, సిస్టమ్ని ఫాలో అయిన కళల్ని. సో ఎలా ఆ సక్సెస్ఫుల్ చేసింది ఈ ఇండస్ట్రీ అండ్ మన సేఫ్ షాప్, ఎలా వాళ్ళని ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు, ఏం ఫాలో అయ్యారు, సో తెలుసుకుందామా లేదా? తెలుసుకుందామా? తెలుసుకుందామంటే మరి ముందుకెళ్దాం అనమాట. ద గ్రేట్ ఏష్ షాప్ ట్రైనింగ్లోకి ఎంటర్ అవుదాం. మీతో పాటు నేను ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాను అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో కేరళలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మానిటరింగ్ మెకానిజం వచ్చింది, సీఎం లాంచ్ చేశారు. ఇంకా మేము పాత చింతకాయ పచ్చళ్ళలోనే ఉంటాం. డైరెక్ట్ సెల్లింగ్ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్. సో ఒక ఇండస్ట్రీ ఎంతో మంది మహిళలకు ఉపాధినిస్తా, ఎంతో మందిని ముందుకు నడిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, సమ్మిట్, డైరెక్ట్ సెల్లింగ్ సమ్మిట్ జరిగింది 2025. ఈ సమ్మిట్ లో మన ఢిల్లీ సీఎం గా అటెండ్ అయ్యారు. సో గ్రేట్. 2030 కల్లా డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడో ఉండదని చెప్తున్నారు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఒకడు వచ్చి అడుగుతాడు అనమాట, ఏదో వీడియో ప్లే చేస్తారు గణేష్ గారు, వెనక్కి గణేష్ గారు. आज डायरेक्ट सेलिंग विमेन एंटरप्रेन्योरशिप समिट में कैट एवं एसोसिएशन ऑफ डायरेक्ट सेलिंग एंटिटीज ऑफ इंडिया के सहयोग से प्रवीण खंडेलवाल जी के सानिध्य में, संजीव जी के मार्गदर्शन में राष्ट्र की मातृशक्ति जो देश की राजधानी में पधारी है, उसका इस मंच की ओर से, कैट की ओर से, एडीएससीआई की ओर से बहुत बहुत आप सबका वंदन, अभिनंदन, शुभकामना। डायरेक्ट सेलिंग की ताकत क्या है? क्या आप बहनें जानती हैं? डायरेक्ट सेलिंग की ताकत क्या है? क्या आपके माध्यम से आप हिंदुस्तान में उस ताकत को पहुंचाती हैं, हाँ या ना? पूरी दुनिया में डायरेक्ट सेलिंग की ताकत है लगभग 16 लाख करोड़। भारत में लेकिन इस वर्ष में
लगभग 25,000 करोड़ का ही हम काम देख पाए हैं। 30 लाख हिंदुस्तानी, जिसमें वजह से मैं कह सकती हूँ कि हजारों लोगों के घर में मेरे जरिए खुशियां जा रही है, मेरे लिए बड़ी बात है। Welcoming the lioness, श्रीमती स्मृति ईरानी। दिल्ली की मुख्यमंत्री की ओर से आपका स्वागत है। डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जहां आप अपनी क्षमताओं के अनुरूप अपने काम का विस्तार कर सकती हैं और आप अपने टैलेंट के हिसाब से उसे घटा या बढ़ा सकती हैं। इस डायरेक्ट सेलिंग की फील्ड में आप सब ने जो मेहनत की है, जो आयाम हासिल किया है, उसके लिए आज इस महिला दिवस पे मैं आप सबको बधाई देती हूँ। థ్యాంక్ యూ. బ్యాక్ వెళ్ళండి గణేష్ గారు. థ్యాంక్ యూ. చూసారా డైరెక్ట్ సెల్లింగ్ పవర్? ఇది ఇండస్ట్రీ పవర్. లాస్ట్ ఇయర్ 25,000 కోట్ల టర్న్ ఓవర్ మన భారతదేశం ఒక్కట్లోనే. ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల కోట్ల టర్న్ ఓవర్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఎన్నో లక్షల మంది భారతీయులు ఇది చేస్తున్నారు. కళ్ళు తెరుచుకోవాలి. ఇంకా దీని ఒక కెరీర్గా తీసుకోవాలా, ముందుకు నడవాలా. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ వారంటీలు గ్యారంటీలు అడుగుతారు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. ఈ ఏ టెక్నాలజీ రావడం వల్ల జాబ్స్కే గ్యారంటీ లేదు. లైఫ్లో వన్ టైం షాపింగ్ చేసి ఇక్కడికి వస్తామండి. వన్ టైం షాపింగ్ చేసి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి వారంటీలు గ్యారంటీలు అరే కెరీర్గా తీసుకొని చేయి. అంత పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తే నమ్మరు. ఢిల్లీ సీఎం దగ్గర నుంచి వామ్ వెల్కమ్ చేస్తారు. నోరు తెస్తే డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు వాళ్ళు. మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇండస్ట్రీ పవర్ని అర్థం చేసుకోవాలా. ఇండస్ట్రీ పవర్ని అర్థం చేసుకోవాలా. మన శక్తిని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా పరిగెత్తే టైం వచ్చింది. 2030 కల్లా డైరెక్ట్ సెల్లింగ్ ఎవరు టచ్ చేయలేరు. టచ్ అనే స్థాయిలో ఉంటావు డైరెక్ట్ సెల్లింగ్. 2030 కల్లా నువ్వెక్కడ ఉంటావు? ఇక్కడ నుంచి మొదలుపెట్టి నువ్వెక్కడ ఉంటావు? నువ్వు ఏ పొజిషన్లో ఉండబోతున్నావు? నీ పిల్లలకి ఏ లైఫ్ ఇవ్వబోతున్నావు? నీ డ్రీమ్స్ని ఎలా నెరవేర్చుకోబోతున్నావు? ఇదంతా నీ చేతుల్లో ఉంది. సో ఇవన్నీ తెలియాలంటే అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి తెలుసుకోవాలంటే ఈరోజు 100% ఈ ట్రైనింగ్ని మనం తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవడానికంటే ముందు ఏదైతే మాటలు చెప్తున్నామో ఆ మాటల్ని నమ్మడం నేర్చుకోండి. ఏదైతే చూస్తున్నారో, వాస్తవాలు చూస్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒక రెస్టారెంట్ మనకి వెళ్తాము. ఆ రెస్టారెంట్లో ఫుడ్ బాగుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? అది ఫ్రిడ్జ్లో కాదు, ఈ రోజు ఫ్రెష్ నువ్వు గ్యారంటీ చూడగలుగుతావు పోయి? ఈరోజు నువ్వు కూర్చున్నావు ఇల్లు, ఆ ఇంటి పైకప్పు కింద పడదని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? మైండ్ మార్ నిన్నంతా బాగానే ఉంది, సంతోషంగా ఉన్నారు నిన్న మధ్యాహ్నం దాకా, సడన్ గా భూకంపం వచ్చింది. నేను గ్యారంటీ దేనికి ఇస్తావు? గ్యారంటీ నువ్వు కూర్చున్న కూర్చి విరిగిపోదని గ్యారంటీ ఇస్తావా? లేదంటే నువ్వు కూర్చున్న బండి ఏదైతే ఉందో ఆ డ్రైవర్ తాక్కుని రోల్తాడు, వాడికి ఏం అలవాట్లు అని గ్యారంటీ ఇస్తావా? లైఫ్లో మనం టచ్ చేసే ప్రతి ఒక్కటి చచ్చేంత వరకు నమ్మకంతో ముందుకెళ్తాం. ఆ నమ్మకంలో కొంత నమ్మకం ఇక్కడ పెట్టుకున్నా సరే జీవితాలు మారుతాయి. ఒకరంటారు ఇక్కడ జాయినింగ్లు గీనింగ్ అంటారు. జాయినింగ్ కాదు సార్, స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తారు, ఎడ్యుకేషన్ తీసుకోవడానికి జాయిన్ చేస్తారు. ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత తను ఒక స్థాయికి రావాలా, తన కాళ్ళపైన తన నిలబడడానికి జాయిన్ చేస్తారు. అదే స్కూల్కి రోజు బలవంతంగా పంపిస్తారు. హాస్పిటల్లో జాయిన్ అవుతారు జబ్బు పోగొట్టుకోవడానికి. బలవంతంగా ఇంజక్షన్లు సలైన్లు ఎక్కించుకుంటారు జబ్బు పోగొట్టుకోవడానికి. ఇక్కడ జాయిన్ అవుతాము పేదరికాన్ని పోగొట్టుకోవడానికి. సేఫ్ షాప్లో జాయిన్ అవ్వాలా, సిస్టంలో జాయిన్ అవ్వాలా. ఆ సిస్టంలో ఎలా జాయిన్ అవ్వాలి తెలుసుకోవడమే ఈరోజు మీరు అందరికీ ఇక్కడ వచ్చారు. ఏ స్టెప్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో నా పేరు సుబాని. బిజినెస్ కంటే ముందు నేను ఏరోనాటికల్ ఇంజనీర్ని. సో ఇదే ఏ స్టెప్ ట్రైనింగ్ తీసుకుని నేను ఈ స్థాయికి వచ్చాను. నా మెంటర్స్ దగ్గర నుంచి ఏ స్టెప్ ట్రైనింగ్ తీసుకుని ఈ స్థాయికి వచ్చాను. ఏదైతే నేను నేర్చుకున్నానో అది మీతో పంచుకుందామని ఇక్కడికి వచ్చాను నేను. సో నాతో పాటు ఒక 30 మినిట్స్ మీరు ఉన్నారంటే ఇండస్ట్రీ పవర్, సేఫ్ షాప్ పవర్, నీలో పవర్ అన్ని క్లారిటీ వస్తాయి. ఏ వేగంతో పరిగెత్తాలి నీ క్లారిటీ వస్తుంది. ఒక 30 మినిట్స్ ఉండగలుగుతారా?
ఎస్ ఉంటారంటే మనం ముందుకు వెళ్దాం అనమాట. ఏ స్టెప్ ట్రైన్లోకి ఎంటర్ అవుదాం ప్లీజ్. సో గ్రేట్ వెల్కమ్. న్యూ అసోసియేట్ ఓరియంటేషన్ వీక్లీ యాక్టివిటీ. ప్రతి వారం ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. మేము ఈ ఏరియాలో జరగచ్చు, ఒకసారి జూమ్లో జరగచ్చు. ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. నేను 7 yearsగా ఈ ఇండస్ట్రీలో సేఫ్ షాప్లో జర్నీ చేస్తున్నాను. జర్నీ చేస్తా ఇవే స్లైడ్లో మార్పు లేదు. ఇవే స్లైడ్లో వింటూ ఈ స్థాయికి వచ్చేసాం. ట్రైనింగ్ తీసుకుంటూ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఏ రోజు కూడా ఒక్క పూట ఏ స్టెప్ ట్రైనింగ్ని మిస్ చేసింది లేదు 7 సంవత్సరాల్లో. నా గురువుల దగ్గర నుంచి ఒక ట్రైనింగ్ వస్తుంది అంటే పరిగెత్తుకొని వెళ్తాం. సో ఈరోజు ప్యానల్లో ఎవరైతే వచ్చారో ఈ ట్రైనింగ్ తీసుకున్నారో మీరందరూ అదృష్టవంతులే. సో వెల్కమ్ టు వీక్లీ యాక్టివిటీ న్యూ అసోసియేటివ్ ఓరియంటేషన్ ఏ స్టెప్ ట్రైనింగ్. సో అందరూ ఈ ఇండస్ట్రీలోకి వస్తారు, ఈ సేఫ్ షాప్లోకి వస్తారనమాట సక్సెస్ అవ్వడానికి. సార్ మేము లాగిన్ అయినాం సార్, మేము సక్సెస్ అవ్వలేదు అంటే బిజినెస్లో ప్లాన్ వినిన తర్వాత లాగిన్ అయ్యే టైంలో వాళ్ళకి ఎన్నో ఆశలతో ఉంటాయి. అరే ఈ బిజినెస్ ద్వారా నేను సక్సెస్ అవుతానేమో, ఈ బిజినెస్ నా పిల్లలకు ఉపయోగపడుతుందేమో, ఈ బిజినెస్ ద్వారా ₹1 నేను సంపాదించుకుంటానేమో, ఇదే నా కరెక్ట్ దారేమో, ఎన్నో ఆశలతో బిజినెస్లోకి వస్తారు. సో వచ్చిన తర్వాత ఏమేమి ఛాలెంజెస్ ఇక్కడ ఫేస్ అవుతాయి, ఏం ఫాలో అవ్వాలా, అక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది సక్సెస్ పాత్ అంట. ఈ పాత్లో పేషెన్స్, హానెస్టీ, టీచబిలిటీ, యాటిట్యూడ్ అనేది ఉండాలంట. అసలు ఏంటి ఇది ఎందుకు ఉండాలి? సో ఫస్ట్ పాయింట్ పేషెన్సీ. సో పేషెన్సీ ఉండాలి. ఒక చిన్న కథ చెప్పుకుందాం అనమాట. సో మన లైఫ్లో జరిగింది అనుకోండి, ఇక్కడ మీరే ఇన్వాల్వ్ అవ్వండి కథలో. సో ఒక కుర్రాడికి అనమాట పెళ్ళి అవ్వలేదు చాలా సంవత్సరాలుగా. సో పెళ్లి కాకపోతే తన గుడులు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు అన్నీ చేస్తాను, అయినా లేదు, అవ్వట్లేదు. సో తీరగా ఒక హిమాలయం నుంచి ఒక గురువు గారు వచ్చారంట. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళారంట అపాయింట్మెంట్ తీసుకొని. ఆయన ఎవరికి అపాయింట్మెంట్ దొరికింది, తీసుకొని వెళ్ళారంట. నా బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదు, మా దగ్గర ఆస్తుపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ నా బిడ్డకి పెళ్ళి అయితే అవ్వట్లేదు, ఎలాగైనా సరే నా బిడ్డకి పెళ్ళి దారి చూపించండి అంటే. సో అయితే చెప్పాడంట, కాశీ అంటే ఇక్కడ నుంచి ఎల్లుండు కాశీలో మంచి రోజు ఉంది, ఆ రోజు కాశీలోకి వెళ్ళి సో గంగానది ఒడ్డున దీపం 1000 ఒత్తులతో ఒక దీపం వెలిగిస్తే, అది సాయంత్రం 6 గంటలకు వెలిగిస్తే నీ బిడ్డకి పెళ్ళి అయిపోతుంది అని చెప్పారంట. నమ్ముతామా నమ్మవా? నమ్ముతాం, ఖచ్చితంగా నమ్ముతాం, ఎందుకంటే పెద్ద గురువు చెప్పారు కాబట్టి. సో ఒక్కడి నుంచి టైం లేదు, టైం చూసుకున్నాడు. అరే ఎల్లుండే అంటున్నారే, టైం లేదే, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. ఫ్లైట్ బుక్ చేశాడు, ఎందుకంటే డబ్బు ఉంది. అరే నాయన ఫ్లైట్ బుక్ అయిపోయింది, ఇంకేం నా కొడుకు పెళ్ళి అయిపోయిందని ఆనందంలో ఉన్నాడు. ఫ్లైట్ బుకింగ్కే. సో ఫ్లైట్ బుక్ అయిన తర్వాత తను ఫ్లైట్ జర్నీకి ఒక 2 గంటల ముందే బయలుదేరాడు. సో భగవంతుడు కదా సింపుల్గా ఏది ఇవ్వడు. ఎన్నో సంవత్సరాల అవ్వలు పెళ్ళి సడన్గా వెళ్ళి అక్కడ దీపం పెట్టేస్తే పెళ్ళి అయిపోతే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు? ఇస్తాడా? అంత సీన్ లేదు. చిన్న ఛాలెంజ్ వేస్తాడు. ఆ ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చిందనమాట. బయలుదేరిన తర్వాత అక్కడ పెద్ద స్ట్రైక్ నడుస్తుంది. అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, పెద్ద స్ట్రైక్ నడుస్తుంది. ఒక్క వెహికల్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. 3 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో తీరా చూస్తే ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు అతను? ఫ్లైట్ మిస్ అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడా? సరే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు, నాన్న ఏం చేయరు, రే నువ్వు ఫ్లైట్ మిస్ అయింది, ఫస్ట్ రైల్వే స్టేషన్కి పోరా, ఎట్టకొట్టా పోరా, రైల్వే స్టేషన్ దగ్గరే కదా, నడుచుకుని పోరా అంటే అట్లా కింద మీద పడి పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. దగ్గరే రైల్వే స్టేషన్ అని. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైతే తన ఏదైతే ట్రైన్ ఎక్కాలో ఆ ట్రైన్ జస్ట్ మిస్ వెళ్ళిపోయింది. ఇంకా వేరే ట్రైన్స్ లేవు. వేరే ట్రైన్స్ ఉన్న ఆ టైంకి 6 గంటలు దాటి వెళ్తాయి. 6 గంటల లోపు తను అక్కడ ఉండాలా. ఎలారా దేవుడా అనుకున్నాడు. సో ఇప్పుడు ఇక లేదు నాన్న నేను వచ్చేస్తాను ఇంటికి అని చెప్పి ట్రైన్ క్యాన్సిల్ వెనక్కి వస్తాడా, లేదంటే వేరే ఆలోచన చేస్తాడా? ఆలోచన చేస్తాడు. సో కొద్దిగా హైవేలోకి వెళ్ళాడు అనమాట. వీళ్ళని లిఫ్ట్ అడిగి హైవేలోకి వెళ్ళి బస్సు పట్టుకొని, ఈ బస్సు ఉంటే అక్కడికి వెళ్దాం, అక్కడ నుండి ఇక్కడికి వెళ్దాం ప్లాన్ చేసుకుని బస్సులు ఎక్కాడు. సో ఆల్మోస్ట్ బస్సు ఎక్కి చాలా దూరం వెళ్ళాడు అనమాట. చాలా దూరం వెళ్ళి ప్రశాంతంగా ఏసీలో పడుకొని ఉన్నాడు. ఇంకో దగ్గరలో వెళ్ళాడనమాట. ఇంకో 200-300 కిలోమీటర్లు ఉంది. ఆ టైంలో సడన్గా బస్సు పంచర్, ఏసీలోంచి పొగలు వస్తాయి. ఆ టైంలో మళ్ళీ వెనక్కి వస్తాడా? అరే లేదు ఇంత దూరం వచ్చా, ఎలాగైనా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన దిగితే హైవే లారీ వెళ్తాంది. కోటేశ్వరుడు నేనేంది, నా స్థాయి ఏంది, నేను లారీ ఎక్కడ మీద అనుకుంటాడా? లారీ ఎక్కి లిఫ్ట్ అడుగుతాడు. అల్టిమేట్ ఏం కావాలంటే పెళ్లి కావాలి అతనికి. లారీ ఎక్కుతాడు, లిఫ్ట్ అడిగి లారీ ఎక్కుతాడు. ఆ లారీ నేను ఇటుపక్క వెళ్తున్నాను, నేను ఇక్కడికే ఆపేస్తున్నాను అంటే, సరే ఇక్కడికి ఆపే అంటే పక్కన ఆటోలు ఉన్నాయి. ఆటో ఎక్కుతాడు. ఆటో మేము లోపల ఘాట్ దాకా రాము అంటే అక్కడ బైక్ తీసుకుంటాడు. బైక్ లేదు 2 కిలోమీటర్లు నడుచుకొని పోయాలంటే పరిగెత్తుకుని నడకదారైనా వెళ్తాడు.
వెళ్ళి దీపం వెలిగించాడు. 6 గంటల్లో దీపం వెలిగించాడు. పెళ్ళైందో లేదో మనకు తెలియదు, కానీ దీపం అయితే వెలిగించేశాడు. సో ఒక మనిషి మైండ్లో ఫిక్స్ అయ్యాడు అనమాట బ్లైండ్గా. నేను 6 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలా, దీపాన్ని వెలిగిస్తే నాకు పెళ్ళి అవుతుందని చెప్పి ఎవరో చెప్పారు, గురువు గారు చెప్పారు. అది నమ్మాడు. అది నమ్మి మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే దాటుకుంటూ ఇది కాకపోతే అది కాకపోతే పట్టుకొని వెళ్ళాడు తప్పితే వెనక్కి తిరిగి రాలేదు. నేను చెప్పే పాయింట్ ఇక్కడ మీకు అందరికీ అర్థం అవ్వాలా. ఓపిక. ఈ ఇండస్ట్రీలోకి, బిజినెస్లోకి వచ్చేస్తారు. నేను ఇది సాధించాలి, అది సాధించాలి అని వచ్చేస్తారు. నేను ఇదవ్వాలి, అదవ్వాలి అని వస్తారు. నేను ఇంత సంపాదించాలా, అంత సంపాదించాలా, నా బిడ్డలకి ఇచ్చేయాలా, నా కుటుంబానికి ఇచ్చేయాలా. నమ్మి వచ్చారు, బాగానే ఉంది. సో నమ్మి వచ్చిన తర్వాత ఒక ప్లాన్ చెప్పడానికి మనం వెళ్తాం, ఫాలోఅప్ చేయడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ నెగిటివ్ పర్సన్ చాలా చూసాం, చాలా చేసామంటేనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాడెవడో సక్సెస్ కాలేదని చెప్పి నువ్వు వెళ్ళిపోతూ ఉంటాడు. నేను అడిగాను, వాడు జాయిన్ అయ్యాడంట, వాడికి ఏం రాలేదంట. వాడిని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఇంకో దారి వెతుక్కుందాం, పేషెన్స్గా ఉందాం, ఓర్పుగా ఉందాం. ఎట్లాగైనా ఈ బిజినెస్ సక్సెస్ అని చూపిద్దాము. ప్రతి వారం చెక్కులు తీసుకుని చూపిద్దాము, డైమండ్ అయి చూపిద్దాము. ఈ ఓపిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. 40 సంవత్సరాలు ఒకరి కింద ఊడిగం చేయడానికి సిద్ధపడతారు. 4-5 సంవత్సరాలు ఒక బిజినెస్లో నిలబడి సక్సెస్ అవడానికి మాత్రం ఇబ్బంది పడతా ఉంటారు. ఓపిక ఉండదు. రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయిపోవాలా, లక్షలు పెడితే కోట్లు రావాలా. సేఫ్ షాప్ ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ చేసింది. చదువున్నా చదువు లేకపోయినా, ముసలోడు మెత్తకోడు, నల్ల తెల్ల, ఇక్కడ భేదాలు లేవు. ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసింది. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఇక్కడ డైమండ్లు అయ్యారు. ఎవరు డైమండ్లు అయ్యారంటే ఓపిక, పేషెన్స్తో ఉన్నవాడు. ఒక ప్లాన్ చెప్పే వాడు రాకపోతే వాడు అవహేళన చేశాడు, ఎగతాళి చేశాడు. ఈ బిజినెస్ స్టార్టింగ్లో మమ్మల్ని కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు. ఈ బిజినెస్ వెళ్ళిపోద్ది అన్నారు, సక్సెస్ కాలేవన్నారు, నెంబర్లు బ్లాక్లో పెట్టారు, ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు. కానీ ఈరోజు సక్సెస్ అయిన తర్వాత అందరూ వస్తా అన్నారు. ఫార్ములా ఏంటంటే పేషెన్స్. ఒకరు సక్సెస్ కాలేదు, ఎందుకు కాలేదంటే ఓపిక లేదు, వెళ్ళిపోయాడు. ఒకరు సక్సెస్ అవుతున్నాడు, ఇంకా అవుతాడు. ఫార్ములా పేషెన్స్. వాడు ఉన్నాడు, నిలబడ్డాడు. సో సింపుల్ ఫార్ములా. ఆ ఫోటోలో మీరు చూస్తున్నారనమాట. వాళ్ళు చేపలు పడుతున్నారు, పక్కన పెడితే నిలబడాలా, ఓపికగా నిలబడాలా. ఓపికగా నిలబడ్డాం. ఆ స్టిక్ను పట్టుకున్నావు, చేపలు పడుతున్నావు, దానికి ఓపికగా నిలబడాలా. ఓపిక, కదలకుండా నిలబడాలా. చాలా జీవిత సత్యం ఉంది ఆ ఫోటోలో. ఎవరైతే సేఫ్ షాప్లో ఓపికగా నిలబడతారో, నేను సక్సెస్ అవుతారో నమ్ముతారో, సేఫ్ షాప్ను నమ్ముతారో, మీ అప్లైని నమ్ముతారో, 100% వాళ్ళ సక్సెస్ గ్యారంటీ, వాళ్ళ డైమండ్ అవడం గ్యారంటీ. నిన్ను నువ్వు నమ్ము. ఎప్పుడు ఒకటే ఫాలో. సక్సెస్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళ మాటలు విను. ఒకరొచ్చి నిన్ను చెడగొడుతున్నాడు, ఒకరొచ్చి నీతో మాట్లాడుతున్నాడు, నో, దూరంగా ఉండు. పేషెన్స్, ఓపికగా ఉండు. 100% సక్సెస్ అవుతావు. ఇక్కడ సేఫ్ షాప్ సక్సెస్ చేపిస్తుంది, సిస్టమ్ సక్సెస్ చేపిస్తుంది. ఒక ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్, ఇంకో ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్, ఇంకో ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్, వెళ్ళు, సక్సెస్ అవుతావు. రోజుకి 5 ప్లాన్స్, రోజుకి 5 మందికి ఆపర్చునిటీ ఇవ్వు. నోట్లో నుంచి ఢిల్లీ సీఎం దగ్గర నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు. మరి నీకెందుకు అర్థం కావట్లేదు ఇది పెద్ద ఆపర్చునిటీ అని చెప్పి? వాళ్ళకి అర్థం కాదు. నీకు భగవంతుడు నీకు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం నువ్వు 10 మందికి ఎందుకు పంచలేవు? ఫుల్ టు ఫుల్ ఎక్సైట్మెంట్గా రోజు ప్లాన్స్కి ఎందుకు వెళ్ళలేవు? ప్రతి వారం 10,000, 20,000, 30 ఎంత సంపాదించుకో. ఎందుకు సంపాదించలేవు? దేనికోసం వెయిట్ చేయాలా? ఎవరి కోసం వెయిట్ చేయాలా? బయట ఎక్కడ వారంటీలు, గ్యారంటీలు లేవే, జాబ్కి ఏ బిజినెస్కు లేవు. ఇక్కడ ఒక వ్యాపారవేత్తగా నువ్వు వచ్చావు, సేఫ్ షాప్ అవకాశం ఇచ్చింది నీకు. ఇక్కడ ఓపిక లేకపోతే ఎట్లా ఉంటుందా? మరి ఓపిక పక్కా. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఆపర్చునిటీ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, లోపల నుంచి మనస్ఫూర్తిగా అవకాశం ఇస్తా వెళ్ళు. ఇలా ఇస్తా వెళ్ళు. ఇలా అడగట్లా, మనం ఇలా ఇస్తున్నాం. ఓపికగా ఉండు. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. చలో నెక్స్ట్. హానెస్టీ. నిజంగా చాలా ఈ స్లైడ్స్ అన్నింటిలో చాలా వాల్యుబుల్ స్లైడ్ ఇది. హానెస్టీ. ఇది మాట్లాడడానికి కూడా అర్హత ఉండాల. హానెస్టీ ద బెస్ట్ పాలసీ అంటారు, హానెస్టీ అంటారు. నిజంగా ఈ బిజినెస్ నాది అనుకోని ఎవరైతే చేస్తాడు, ఈ బిజినెస్ చూస్తారన్నమాట. వాళ్ళకి డబ్బులు వస్తాయి, వీళ్ళకే కాదు బాబు. ఈ బిజినెస్ నాది. నీ ఓన్ కారు ఉంది నీ దగ్గర, నీ కారు కొనుక్కున్నావు నీది. ఆ కారుని
ఎంత జాగ్రత్తగా దుమ్ము పడింది, ఏం చేస్తావు? రాత్రికి రాత్రే నిద్ర కూడా పట్టదు, నీట్గా కార్ అంతా వాష్ చేసుకుని దుమ్ము కొట్టి దానిపైన క్లాత్ వేసి చిన్న గీత పడినా అర్రే ఎంత బాధపడతావు, చిన్న గీత పడితే అర్రే రే చిన్న గీత పడిపోయింది అని చెప్పి. అదే ఎవడో నీ ఫ్రెండ్ గాడి కారు తీసుకొని వచ్చావు, ఆ కారు పై దుమ్ము పడితే ఆ నైట్ అంతా తుడుస్తూ కూర్చుంటావా? కూర్చోలేవు. సో నైట్ టైర్డ్గా ఉంది, నిద్ర వస్తూ ఉంది, ఏం కాదులే బయట పెట్టాం కదా కారు, ఎవరేం గీకర్లే. మనదైతే ఒకలా చేస్తాం, అవతలదైతే ఇంకోలా చేస్తాం. ఈ బిజినెస్ని మన అనుకో, నీది అనుకొని చెయ్యి, హానెస్టీగా ఉండు. సో హానెస్టీ ఒక బిజినెస్లోనే కాదనమాట, హానెస్టీ సింపుల్, ఒకే ఒక దానిలో హానెస్టీ అనమాట, సింపుల్ థింగ్. 1 సెకండ్. నా వీడియో కనిపిస్తుందా? గురుజీ క్లియర్ గురుజీ. క్లియర్. ఎస్ గురుజీ, ఎస్ గురుజీ, ఎస్ గురుజీ. నాకు మీరంతా కట్ అయినారు, ఒక సెకండ్. వెనకాల ఈ వీడియో క్లియర్గా ఉంది. వీడియో క్లియర్ ఉందా? క్లియర్ గురుజీ, ఎస్ గురుజీ, ఎస్ గురుజీ. ఒక్కసారిగా మీరంతా బ్లర్ అయ్యారు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఒక్క సెకండ్. సో హానెస్టీ గురించి మాట్లాడుకుంటున్నాము, మాట్లాడుతా చూద్దాంలేండి, ఓకేనా? నేను ఏదో ట్రై చేస్తాను ఈ లోపు. నేను జాయిన్ అవుతున్నాను, మళ్ళీ యాక్సెప్ట్ చేయండి. లేరా? హలో, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో హానెస్టీ ఉండాలి. హానెస్టీ ఎక్కడెక్కడ ఉండాలా? హానెస్టీ ఏ విషయాల్లో ఉండాలా? ఒక ఐడి పేమెంట్ మనం తీసుకున్నప్పుడు ఐడి పేమెంట్ ఒక ఆశతో ఇస్తాడు అతను. ఒక ఐడి పేమెంట్ 10,000, 15,000, 20,000 ఏదైతే తీసుకుంటామో ఒక ఆశతో ఇస్తాడు. ఐడి పేమెంట్ గ్రీనింగ్లో హానెస్టీ ఉండాలా. అడు రెండోది, నిద్ర వస్తూ ఉంటుంది, ఫుల్గా మధ్యాహ్నం పూట నిద్ర వస్తూ ఉంటుంది, అదే టైంలో ప్లాన్కి వెళ్ళాలా. సో వెళ్తావా, నిద్రపోతావా, అదే హానెస్టీ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 20 లక్షలు పెట్టి ఒక షాప్ పెట్టావు, ఆ షాప్లో మధ్యాహ్నం పూట మధ్యాహ్నం అనమాట, కస్టమర్స్ పండగ ఉంది, 2 రోజుల పండగ ఉంది, కస్టమర్స్ వస్తున్నారు, లేదు నువ్వు ఫుల్గా జ్వరం ఉంది, ఆ షాప్ తెరుస్తావా, మూసేస్తావా? ట్యాబ్లెట్ వేసుకున్నా ఆ షాప్లోనే కూర్చుంటావు కదా. ఈ పని కూడా అలాగే చేయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పెద్దది, సేఫ్ షాప్ పెద్దది, కావాల్సినంత డబ్బు, సక్సెస్ ఈ సేఫ్ షాప్ నీకు ఇస్తుంది. కానీ నువ్వు ఎంత హానెస్టీగా దీనిలో ఉంటున్నావు, ఎంత హానెస్టీగా నువ్వు చేస్తున్నావు, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. హానెస్టీ ఉండగలుగుతారా? హానెస్టీగా పక్కా. సో రెండోది, మీటింగ్ కి ట్రైనింగ్ కి పిలిచారంటే ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకుంటారు, ఫోన్లు బ్లాక్ లో పెట్టుకుంటారు, ఫోన్లు లిఫ్ట్ చేయరు. ఒక ట్రైనింగ్ మీటింగ్ కి పిలుస్తున్నారంటే అది వాళ్ళ కోసం కాదండి, అది మీకోసం, మీకు తెలియజెప్పడం కోసం, మీకు నేర్పించడం కోసం.
ఈ అవకాశం ఎంత పెద్దదో మీకు అర్థం చేయించడం కోసం బలవంతంగా మీకు 10 సార్లు ఫోన్ చేసి ఇక్కడ పిలిపిస్తున్నారంటే అది మీకోసం. దీనిలో హానెస్టీగా మీరు ఉండగలుగుతారా? ఎస్ గురుజీ. ఒక ట్రైనింగ్ కి, మీటింగ్ కి, ప్లాన్ కి, ఫాలో అప్ కి వెళ్ళేటప్పుడు హానెస్టీగా ఉండగలుగుతారా? ఎస్ గురుజీ. ఒక ఐడి పేమెంట్ చేతిలో పడినప్పుడు హానెస్టీగా ఉండగలుగుతారా? ఎస్ గురుజీ. అక్క సేఫ్ షాప్ ని నాది అనుకూలు చేయగలుగుతారా? ఎస్ గురుజీ. చేశారంటే మీ సక్సెస్ ఎవరు ఆపలేరు. నెక్స్ట్ టీచబిలిటీ. ఇప్పుడు దా మాట్లాడుకున్నది అదే టీచబిలిటీ. నేర్చుకోవాలా, నేర్పించాలా? ఇక్కడ రివర్స్ చేస్తూ ఉంటారు. ఏం నేర్చుకున్నా నేర్పించేస్తూ ఉంటారు. గురువులు అయిపోతారు, గురుమాతలు అయిపోతారు. నేర్చుకోవాలా, తర్వాత నేర్పించాలా? 7 సంవత్సరాలకి ఇదే ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మా గురువులు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఏ ట్రైనింగ్ పెట్టినా మా మెంటర్స్ అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇంతవరకు 8 సంవత్సరాల్లో ఒక ట్రైనింగ్, ఒక మీటింగ్ మిస్ అయింది లేదు. ఎంత తెలిసినా మనిషి నేర్చుకుంటూనే ఉండాలా. సో ఒక డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్తాం, డ్రైవింగ్లో ఊరికే స్ట్రైట్గా స్టీరింగ్ పట్టుకొని తిప్పేస్తామా? నేర్చుకుంటాం. ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తాం, నేర్చుకుంటాం. ఒక ఎలక్ట్రీషియన్ పనికి వెళ్తాం, నేర్చుకుంటాం. వంట చేస్తాం, నేర్చుకుంటాం. నేర్చుకుంటూ దానిలో నువ్వు నిపుణుడు అవుతావు, ఆరితేరిపోతావు. ఈ బిజినెస్ కూడా అలాంటిదే. బిజినెస్ దమ్దార్గా ఉంది, సేఫ్ షాప్ దమ్దార్, సిస్టమ్ దమ్దార్, చెక్కులు దమ్దార్. కానీ దాన్ని ఎలా తీసుకోవాలా, ఏం ఫాలో అవ్వాలా? సింపుల్ పాయింట్, నేర్చుకోవడం. వారానికి ఒక రోజు ఒక 40 నిమిషాలు కూర్చొని ట్రైనింగ్ తీసుకోవడానికి అయ్యో దేవుడా అంటారు. దేనికోసం ఈ ట్రైనింగ్? మన ఇంప్రూవ్మెంట్స్ కోసం, మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఎటువంటి ఛాలెంజ్లు వస్తాయి, ఎట్లా ఎదుర్కోవాలా, ఎలా ఫేస్ చేయాలా, ఎలా సక్సెస్ అవ్వాలా? నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలా. నేర్చుకుంటూ ఒకరోజు నేర్పించే స్థాయికి వెళ్తాం. ఆల్వేస్ రెడీ టు లెర్న్. ఒక మీటింగ్ ట్రైనింగ్ వస్తుందంటే రెడీగా ఉండు, పరిగెత్తుకుని వెళ్ళిపో ఎక్కడికైనా సరే. సేఫ్ షాప్ మీటింగ్ ట్రైనింగ్ అంటే నేర్చుకో, రాసుకో, పాయింట్స్ రాసుకో. ఎందుకంటే మళ్ళీ గుర్తు చేస్తున్న 5 సంవత్సరాల్లో డైరెక్ట్ సెల్లింగ్ సేఫ్ షాప్ చాలా టాప్ లో ఉండబోతుంది. ఆ రోజు పశ్చాత్తాపడబాక. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే పశ్చాత్తాపం. అది ఏంది పశ్చాత్తాపం? అరే ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది, నేను చేసుంటే బాగుండేది కదా, ఆ టైంలో కొద్దిగా నేర్చుకుని ఉంటే బాగుండేది కదా, ఆ యదవ మాటలు విన్నానే, వాడి మాటలు వీడి మాటలు కేర్లెస్ చేసుకున్నానే, 5 సంవత్సరాలు నేను కూడా చేస్తుంటే ఎన్ని ఫలాలు నాకు వచ్చేవి, ఎంత నేను నా కుటుంబానికి చేయగలిగేవాడిని. ఇవన్నీ అప్పుడు పశ్చాత్తాపట్టుకుంటే ఇప్పుడు స్టడీ అయిపో. నేర్చుకోవడానికి రెడీగా ఉండు, ఓపిక్గా ఉండు, హానెస్టీగా ఉండు. రెడీగా ఉంటారు ఎప్పుడు నేర్చుకోవడానికి? కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఓపిక్గా ఉన్నారో, ఇంకో 20 minutes ఓపిక్గా కూర్చోండి, చాలా విషయాలు తెలుసుకుంటారు. సో యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ వస్తారండి, ఇక్కడ నెగిటివ్ పీపుల్ ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఎప్పుడు ఒక యాగం జరుగుతుంది అనుకుందాం. పూర్వకాలంలో మనం పురాణాల్లో చాలా వినుంటాం. ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది, వర్షాలు పడాలలో లేదో లోక కళ్యాణం కోసమో ఏదో యాగాలు జరుగుతూ ఉంటే, యాగాలు జరిగేటప్పుడు కూడా ఛాలెంజ్లు వస్తూ ఉంటాయి. సున్నితంగా జరగనివ్వరు. భగవంతుడి కోసమే అది యాగం, ఆయనకు అనుగ్రహించాలని చెప్పి. మరి ఆ యాగాలు జరిపేటప్పుడు రాక్షసులు ఉంటారు. రాక్షసులు వచ్చి ఆ యాగాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటారంట. వినలేదా? మరి ఎన్నో స్టోరీలు చూడలేదా? ఎన్నో సినిమాలు చూడలేదా? అరే ఒక సక్సెస్ఫుల్ గా నువ్వు వెళ్తున్నప్పుడు రాక్షసులు వస్తారు, నెగిటివ్ రాక్షసులు. ఊరికే అయిపోతావు. ఇక డైమండ్ ఊరికే వారం చెక్కులు వచ్చేస్తాయా? సార్ ఏం సార్ ఎవరికి చెప్పడం రావట్లేదు సార్, వాళ్ళు రావట్లేదు, ఈ రావట్లేదు. బాబు, కొన్ని రాక్షసులు వస్తాయి, కొన్ని ఛాలెంజ్లు వస్తాయి. లోక కళ్యాణం జరగాలంటే ఊరికే జరిగిపోదు, వస్తాయి కొన్ని ఛాలెంజ్లు. కొంతమంది ముక్తి కోసం తపస్సులు చేస్తుంటారు ఋషులు, మహర్షులు. అప్పుడు రంభా, ఊర్వశి, మేనక వచ్చి డ్యాన్స్ చేస్తారంట. మనం చాలా సినిమాల్లో చూసాం. అరే ప్రశాంతంగా ఆయన చేసుకుంటూ ఉంటే వీళ్ళాన్నుడు వచ్చారు. టెస్ట్ పెడతాడు. ఖచ్చితంగా అన్నింటిలో టెస్ట్ ఉంటుంది, భగవంతుడు టెస్ట్ పెడతాడు. ఇక్కడ కూడా నీకు టెస్ట్ పెడతాడు. ఇక్కడ టెస్ట్ ఏంటంటే నువ్వు ఏ యాటిట్యూడ్తో ఉంటున్నావు, పాజిటివా నెగిటివా? ఏ వ్యక్తి మాటలు వింటున్నావు, పాజిటివా నెగిటివా? ఎవరి మాటలు వింటే అలా తయారవుద్ది జీవితం. ఎంతో మంది ట్రై చేశారు నెగిటివ్ చేయడానికి, నెగిటివ్ లాగడానికి బిజినెస్ స్టార్టింగ్లో. ఎవరి మాటలు వినలా, ఓన్లీ పాజిటివ్. ఇక్కడ సక్సెస్ఫుల్ అయిన ఒక కార్ డ్రైవర్ని చూసాం, ఇక్కడ సక్సెస్ఫుల్ అయిన ఒక టైలర్ని చూసాం, ఇక్కడ సక్సెస్ఫుల్ అయిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చూసాం.
ఇక్కడ సక్సెస్ఫుల్ అయిన ఒక రైతును చూసాం, ఇక్కడ సక్సెస్ఫుల్ అయిన ఒక లాయర్ని చూసాం, సక్సెస్ఫుల్ అయిన ఇంజనీర్లు చూసాం, చేవి చదువుకోవాలని సక్సెస్ అయిన చూసాం. సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే ఫాలో అయ్యాం, వాళ్ళ మాటలు మాత్రమే విన్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నాం. నెగిటివ్ పీపుల్ సక్సెస్ అవ్వలేడు, బిజినెస్ లోకి వస్తాడు, ఏం చేయాలో తెలియదు, వాడు వెళ్తా నలుగురు తీసుకోబోదాం అనుకుంటాడు. అటువంటి వ్యక్తి మాటలు వింటావా? ఎవరి మాటలు వింటావు? అది నీ చేతుల్లో ఉంది. ఎవరైతే నిన్ను నడిపిస్తున్నారో, ఎవరైతే ఈ లింక్ ఇచ్చి నువ్వు రా అని చెప్పి బలవంత పెట్టారో, ఎవరైతే నీ సక్సెస్ కోసం తాపత్రయపడుతున్నారో వాళ్ళ మాటలు విను, అతని మాటలు ఫాలో. ఎప్పుడు పాజిటివ్గా ఉండు. ఒకరు రాలేదు, ఇద్దరు రాలేదు, ముగ్గురు రాలేదు, నాలుగో వాడు వస్తాడేమో, వెళ్ళు, ప్లాన్కి వెళ్ళు, కంటిన్యూ, ప్లాన్ 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 ప్లాన్. ప్రతిరోజు దిగు, ఫీల్డ్లోకి వెళ్ళు, ప్రతిరోజు వెళ్ళు. కొత్త కొత్త వ్యక్తులు కలు, ఇండస్ట్రీ నీకు కొత్త కొత్త వ్యక్తులు ఇస్తుంది, చాలా నేర్చుకుంటావు ఆ వ్యక్తుల దగ్గర నుంచి. పాజిటివ్గా ఉంది. రాలేదా, నేను అవహేళన చేశాడా, ఏం కాదు, ఒక రోజు వస్తాడు, నేను కారు దిగుతా. కారు అంటే పెద్ద పెద్ద ఆడీలు లగ్జరీలో కాదు, ఒక 5 లక్షలు 10 లక్షలు కారే, నేను సక్సెస్ చూపిస్తా. ఈ యాటిట్యూడ్ ఉండాలా. ఈ యాటిట్యూడ్ మాత్రమే మన లైఫ్లో ముందుకు నడిపిస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్. నేను చేయలేకపోతున్నాను, ఇది నాకు సెట్ కాదు, ఇది నా వల్ల కాదులే అది ఎవరికి వెళ్ళిపో, నష్టం ఎవరికి, ఇంటికి ప్రోడక్ట్ వచ్చేది అయిపోయే. కానీ నిలబడు, కొంచెం పాజిటివ్గా నిలబడు. ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ అన్ని పాజిటివ్ వ్యక్తులే అండి. వాళ్ళ దగ్గర ఉండే గుణం ఏంటంటే పాజిటివ్గా ఆలోచించడం, నిలబడడం. ఓపిక్గా ఉన్నవాడికి అన్నీ వస్తాయి. ఓపిక్గా ఉండగలుగుతారా? మరి పాజిటివ్గా ఉండగలుగుతారా? నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారా? ఉన్నారు అంటే 100% వీరికి పక్కా డైమండ్. విటమిన్స్, మన శరీరానికి విటమిన్స్ అంత ఇంపార్టెంటో ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి మనకి ఈ విటమిన్స్ ఇంపార్టెంట్. ప్యాషనేట్గా ఉండాలా, మనం చేసే పని మీద తపన పడాలా. మీరు నమ్ముతారు నమ్మరు, స్టార్ట్ చేసే ప్లాన్కి వెళ్ళేటప్పుడు తపన పడతా వెళ్తాం, తపన పడతా. అరే ప్లాన్ వచ్చింది, ప్లాన్ చెప్పాలా, ఈరోజు నేను ఇంత క్లోజింగ్ చేయాలా, నేను అంత క్లోజింగ్ చేయాలా, నేను ఇంత చెక్ తీసుకోవాలా, తప్పన పడుతూ చేయాలి. ఏ పని చేస్తావు, ఏ పని నువ్వు చేసే పని ప్రేమిస్తూ చేయి. ఇబ్బంది పడతా చేయబాక, బలవంతంగా చేయబాక, ఎవడో ఫోన్ చేస్తే చేయబాక. అరే సేఫ్ షాప్ అంట అవకాశం వచ్చింది నాకు, ఇక్కడ సపోర్ట్ చేయడానికి జనాలు ఉన్నారు, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, బిజినెస్ మ్యాన్ నేను చేసి పెట్టే ఒక అసోసియేట్ అయ్యాను, ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వడమే కదా. దీన్ని సిగ్గుపడడానికి ఏముంది, బలవంతంగా చేయడానికి ఏముంది. ఇదే పని బయట ఎంతో మంది సినిమా యాక్టర్లు చేస్తున్నారు, సినిమాలు చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఆ యాడ్లు ఈ యాడ్లు చేస్తున్నారు, గుట్కా యాడ్లు కూడా చేస్తారు, పాన్ పరగాయలు చేస్తారు, థమ్సప్ యాడ్లు చేస్తారు, నవరత్న ఆయిల్ యాడ్లు చేస్తారు, సోపులు యాడ్లు చేస్తారు. సినిమాలు చేసుకోవచ్చు కదా, వాళ్ళకేం పని. క్రికెట్ ఆడుకోవచ్చు కదా, వాళ్ళకేం పని అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. పెద్ద వాళ్ళకి లేని సిగ్గు మనకి ఇక్కడ సిగ్గు వచ్చేస్తుంది, మీడియం వచ్చేస్తుంది, అయిష్టంగా చేస్తూ ఉంటాం. ఒక ప్యాషన్గా తపన పడతా చేయాలా. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, నేను వెళ్తాను, తపన పడతా చేస్తాను. ఒకరు రాలేదు, ఇద్దరు రాలేదు, నేను వెళ్తాను, ముందుకెళ్తానే ఉంటా, సక్సెస్ అవుతాను. ధైర్యంగా ముందుకెళ్ళాలా. ఫెయిల్యూర్ అనేది మైండ్లో, ధైర్యంగా ముందుకెళ్ళా. నేను అవుతా. నేను ముందే చెప్పిన, ఈ బిజినెస్లో చదువు అవసరంలా, టాలెంట్ అవసరంలా, సిస్టమ్ని ఫాలో చాలు, సక్సెస్ఫుల్ అప్లైన మాటలు విను చాలు. చేసిన పని కంటిన్యూగా చేస్తూనే ఉండాలా. ఒకరోజు ప్లాన్ చెప్పి మళ్ళీ 4 రోజుల తర్వాత చెప్పడం కాదు, 2 రోజులు ప్లాన్ చెప్పి 3 రోజులు రెస్ట్ తీసుకోవడం కాదు. సేఫ్ షాప్ ప్రతి వారం చెక్కులు ఇస్తుంది. సేఫ్ షాప్ లో దమ్ము ఉందా లేదా చేసుకో. ఒక్క వారం చాలు. సేఫ్ షాప్ లో దమ్ము ఉందా, నీలో దమ్ము ఉందా లేదా చూసుకో. ఒక్క వారం చాలు, ఒక్క వారం. ఒక వారానికి ఒక ఫ్రెషర్ కి బోనస్ రూపంలో 14,000 ఇస్తుంది. 14,000 సింపుల్ గా చేసిన పని మళ్ళీ ప్లాన్ ఫాలో చేసుకుంటూ వెళ్ళు. టీం వస్తుంది, డబ్బు వస్తుంది. ఒక్క వారంలో తెలిసిపోతుంది నీకు సేఫ్ షాప్ పవర్ ఏంటో. అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వ, కాల్ ఎగరేసుకో. గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు. ఎంతమంది ఉన్నారు భారతదేశంలో ట్యాక్స్ కట్టేవాళ్ళు? ఎంతమంది ఉన్నారయ్యా? ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఉంటాయి. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాడు ఎవడో. వచ్చే 1000 రూపాయల్లో 500 కూడా ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. దట్ ఈస్ పవర్ ఆఫ్ సేఫ్ షాప్. చేసిన పని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళు, తపన పడతా చేసుకుంటూ వెళ్ళు, ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళు. సెల్ఫ్ డిసిప్లైన్, ఇష్టానుసారంగా వెళ్ళిపోకుండా నీట్గా డ్రెస్అప్ చేసుకుని వెళ్ళు, ప్లాన్కి వెళ్ళు. ఎవరైతే నీ సపోర్ట్ చేస్తున్నారో అప్ అండ్ డౌన్ అని కలిసిమెలిసి వెళ్ళండి ప్లాన్కి. అండ్ టీచబిలిటీ నేర్చుకుంటూ ఉండండి. ఇటువంటి ట్రైనింగ్ జరిగినా, మీటింగ్ జరిగినా, ఫంక్షన్ జరిగినా, ఈవెంట్ జరిగినా, ఏది జరిగినా నేర్చుకుంటూ వెళ్ళు. ఆ నేర్చుకుంటూ నువ్వు తెలియకుండానే టాప్కి వెళ్ళిపోతావు. ఈ తపన,
ఈ ధైర్యం, చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చేసే సత్తా, ఈ డిసిప్లైన్, నేర్చుకునే తపన, ఇవన్నీ నీకున్నాయంటే పరిగెత్తుకుంటా ఒక విటమిన్ నీ దగ్గరికి వస్తుంది. ఆ విటమిన్ మనీ, మనీ, మోర్ మనీ, విటమిన్ ఎం. కావాలి అంటే తపన పడు, ధైర్యంగా ఉండు, చేసిన పని కంటిన్యూగా చెయ్యి, డిసిప్లైన్గా చెయ్యి. ఎవరో వచ్చి నీకు ఫోన్ చేసి రా నువ్వు జాయిన్ అయినావు కదా ప్లాన్కి వెళ్దాం కాదు. దేనికోసం వచ్చావు సెఫ్ షాప్లోకి? దేనికోసం వచ్చావు? ప్రోడక్ట్ కోసం రాలా, నువ్వు లైఫ్ కోసం వచ్చావు. ఆ లైఫ్ కోసం వచ్చినప్పుడు పరిగెత్తు. మరి ఇక్కడ నుంచి కొట్టి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముద్ర వేసి పెట్టుకో. 5 సంవత్సరాలు సక్సెస్ అవుతానేనా? సక్సెస్ చేపిస్తుంది సిస్టమ్. నువ్వు ఉన్నావంటే, నిలబడ్డావంటే. డూప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది నువ్వు ఎలా ఉంటావో నీ టీం కూడా అలాంటి టీమే వస్తుంది. నువ్వు ఎలా నిలబడతావో, నువ్వు మీటింగ్లకి ట్రైనింగ్లకి వచ్చావంటే అదే టీం వస్తుంది. నీకంటే తప్పనపడి పనిచేసే ఒక టీం వస్తుంది. ప్లాన్ ఫాలోఅప్కి వెళ్ళాలంటే తప్పనపడి ప్లాన్ ఫాలోఅప్ చేసే టీం వస్తుంది. నీ లోపల భావం ఏదైతే ఉందో అటువంటి టీం వస్తుంది. వాళ్ళే నీతో నిలబడతారు. నీ లోపల ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏదో అంటారు కర్మానుసారం అంటారు, ఇక్కడ మంచి చేయాలో లోపల ఇంటెన్షన్, నీకు మంచి జరుగుతుంది ఒక రోజు. అటువంటి వాళ్ళు నీతో నిలబడతారు. డూప్లికేషన్ మంకీసి మంకీదు. కోదంట కోతి చూసింది అదే చేస్తుందంట. ఏదైతే చేస్తుందో అవతల అదే చేస్తుందంట. అలాగే ఇక్కడ ఈ బిజినెస్లో నీ అప్లైన్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే నేను నడిపిస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళు. గుడ్డిగా కాదు, చేసుకుంటూ వెళ్ళు. ఆలోచించు, చేసుకుంటూ వెళ్ళు. డూప్లికేట్ చెయ్యి. పెద్ద పెద్ద హీరోలు వాళ్ళది వీళ్ళది హెయిర్ స్టైల్ అవి డూప్లికేట్ చేస్తావు. ఇక్కడ చెయ్యి, లైఫ్ అవుతుంది. ప్లాన్ ఫాలో కంటిన్యూగా చేస్తూ వెళ్ళు. నీకు తెలియకుండానే 100 మంది నీ టీంలో ప్లాన్ చెప్పే వాళ్ళు వచ్చేస్తారు. మీటింగ్ అటెండ్ అవుతావు వెళ్ళు. నీకు తెలియకుండా నీ టీంలో ఎంతో మంది 100 మంది మీటింగ్ అటెండ్ అవుతారు. అదే సక్సెస్. మనస్ఫూర్తిగా చెయ్యి. మనస్ఫూర్తి ప్రాణం పెట్టి చేసే వాళ్ళు నీ టీంలోకి వస్తారు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాంటి వ్యక్తులు ఈ టీంలోకి వస్తారు. సో ఎలా ఆలోచించాలి అది నీ చేతుల్లో ఉంది. చేయగలుగుతామా? కరెక్ట్ డూప్లికేషన్. నెక్స్ట్ హనీబీ వే, సింగిల్ మైండెడ్ అప్రోచ్. వచ్చింది దేనికోసం? డైమండ్ అవ్వడం కోసం. ప్రతి వారం చెక్కులు తీసుకోవడం కోసం, మంచి టీంని ఏర్పరచుకోవడం కోసం, ఫ్యూచర్ని, కెరియర్ని, ఫ్యామిలీని, లైఫ్ని సెట్ చేసుకోవడం కోసం. ఈ పక్కన పెట్టేసి పంచాయతీలోకి వెళ్ళకండి, డైవర్షన్లోకి వెళ్ళకండి, వాడిట్టా వీడిట్టా వెళ్ళకండి. నీ లైఫ్ సింగిల్ మైండెడ్ అప్రోచ్. డైమండ్ అవ్వాలా. ప్రతిరోజు డైమండ్ అవ్వాలంటే ఏం చేయాలి? బేసిక్గా ప్లాన్ ఫాలోఅప్లు ఎక్కువ జరగాల. నీ నుంచి జరగాల, నీ టీం నుంచి జరగాల. మొదలుపెట్టు, వెళ్ళు. డైవర్షన్ అవ్వక సడన్గా ప్లాన్కి వెళ్తా ఉంటాం. మామ ఫంక్షన్కి రారంటే ఫంక్షన్కి వెళ్ళిపోతాడు. అడేముండదు, తినేసి వస్తావేమో, అక్కడ ఒక పూట దొరుకుతుందేమో. ఇక్కడికి వెళ్ళు. నువ్వు వెళ్ళి ప్లాన్ చెప్పిన వ్యక్తి డైమండ్ అయితే నీ పిల్ల పాపలకు మొత్తం దొరుకుతుంది. అర్థమవుతుందా? ఒకరోజు నిద్ర కోసం పడుకుంటామేమో ప్లాన్ ఉందని చెప్పి, అరే నిద్ర వస్తుంది మళ్ళీ సాయంత్రం రేపు చూద్దాంలే అని చెప్పి ఆ వ్యక్తి వేరే టీంలో జాయిన్ అయిపోయి డైమండ్ కాదు యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయితే నిద్ర ఉంటుంది నీకు. మళ్ళా సింగిల్ మైండెడ్ అప్రోచ్. వచ్చిన పనిని చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నో. సింగిల్ మైండెడ్ అప్రోచ్. తేనెటీగలు వెళ్తాయి, మకరందాన్ని తీసుకొస్తే తేనె తొట్లో నింపుతాయి. అదే పనిని చేసి 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 పెద్ద తేనె తొట్టిని చేస్తాయి. ఏదైతే తేనె తీగలు ఉంటాయి దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఒకదాన్ని చేసి ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేసి ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేసి ఇంకోటి చేస్తారు. ఇక్కడ అంతే. వచ్చావా, ప్లాన్కి వెళ్తున్నావా, డైమండ్ వాళ్ళని మైండ్లో పెట్టుకున్నావా, ప్లాన్ ఫాలోఅప్లు చేసుకుంటూ వెళ్ళావా, నీ టీం కూడా అదే చేస్తుంది. లాస్ట్కి తేనె తాగేసి ఎంజాయ్ చేస్తాయి. ఇక్కడ నువ్వు డైమండ్ అవుతావు, నీ టీం డైమండ్ చేస్తావు. నువ్వు చెక్కులు తీసుకుంటావు, నీ టీంకి చెక్కులు ఇప్పిస్తావు. నువ్వు ఫారెన్ కంట్రీకి వెళ్తావు, నీ టీంని ఫారెన్ కంట్రీకి తీసుకెళ్తావు. నువ్వు సక్సెస్ అవుతావు, నీ టీంని సక్సెస్ చేపిస్తావు. చేయగలుగుతారా ఈ పని? 100%. డైవర్ట్ అవుతా, పక్కకి వెళ్తా ఉంటారా? చిన్నది అంతే. నీ మైండ్ సెట్. ఒక మీటింగ్ పిలిచారు లేదా నీ ఫ్రెండ్ మీటింగ్ పిలిచాడు, ఏ మీటింగ్ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్యానల్లో ఉన్న వ్యక్తులకి, నువ్వు ఊహించనంత స్థాయికి డైరెక్ట్ సెల్లింగ్ వెళ్ళబోతాంది. సేఫ్ షాప్ వెళ్ళబోతాంది. మా జర్నీతో మాతో పాటు నువ్వు ఉంటున్నావా లేదా? అది ఇంపార్టెంట్. అదే నీ మైండ్ సెట్. మా సక్సెస్ లో నువ్వు ఉంటున్నావా లేదా? నీ లైఫ్ ని సక్సెస్ఫుల్ చేసుకుంటున్నావా లేదా? కొంతమంది నోటికాడు కూర్చుని వదులుకుంటా ఉంటారు, కానీ లాస్ట్ వరకు నువ్వు నిలబడుతున్నావా లేదా? అది నీ చేతుల్లో ఉంది.
చేయగలుగుతారా ఈ పని? Yes, గురూజీ. రోజు ప్లాన్స్ చేయగలుగుతారా? Yes, గురూజీ. లేదంటే నిద్రపోతారా? Plan చేస్తాం. అరే ఎండలు ఎక్కువ ఉన్నాయి, వానలు ఎక్కువ ఉన్నాయి, పడుకుంటారా? ప్లాన్స్ ఫాలో అప్ చేసుకుంటా. Plans follow చేసి ఎండలా వానలా సక్సెస్ అయ్యేదాకా, కడుపులో బాధ తీరేదాకా, కడుపులో ఆకలి తీరేదాకా, పేదరికం పోయేదాకా, సక్సెస్ఫుల్ అయ్యేదాకా, నా గురించి మాట్లాడుకునేదాకా, జనాలు సక్సెస్ఫుల్ వీడురా చేసి చూపించాడ్రా అని చెప్పేదాకా, నెగ్లిజెన్స్కి వెళ్ళబాక, కంఫర్ట్ జోన్కి వెళ్ళబాక, సింగిల్ మైండెడ్ అప్రోచ్ అంతే. చేయగలుగుతారు ఈ పని? అంటే మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ వాట్ టు డూ 3 things 100% సక్సెస్. నేను ఇప్పుడు జూమ్ లో ట్రైనింగ్ ఇస్తున్నా, నాకు అట్లా ఉండదు. నేను ఇప్పుడు జూమ్ లో కంప్యూటర్ లో మాట్లాడినట్టు నాకు మైండ్ లో కూడా ఉండదు. నేను మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ ముందు మాట్లాడుతున్నా అనిపిస్తూ ఉంటుంది. నా ముందు వందల వేల మంది కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను కంప్యూటర్ లో లేని, ఇప్పుడు నేను నీ ముందున్నా, నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా, ఎక్సైట్మెంట్ గా మాట్లాడుతున్నా, లోపల నుంచి మాట్లాడుతున్నా. దేనికి ఇది గట్టి మాట్లాడుతున్నానంటే ఇవన్నీ మీకు అర్థం కావాలా, అర్థం చేసుకోవాలా, నెగిటివ్ జోలికి వెళ్ళకూడదు, సక్సెస్ అవ్వాలా. ఎప్పుడు ఎక్సైట్మెంట్గా ఉండాలా, ఎప్పుడు ఆడతా పాడతా నవ్వుతా ఎక్సైట్మెంట్గా ఉంటాడు. వాడి దగ్గరికి సక్సెస్ వస్తుంది, అన్నీ వస్తాయి, పరిగెత్తుకుంటాం. చుట్టుపక్కల జనాలంతా వాడి దగ్గర కూర్చొని ఉంటారు. ఏడుపు ముఖం వేసుకున్న వాడి దగ్గరికి ఎవరు రారు. సో అర్థం చేసుకోవాలా, ఈ బిజినెస్ లో ఎక్సైట్మెంట్గా ఉండాలా. ఒక ప్లాన్కి వెళ్తున్నాం, ఒక ఫాలోఅప్కి వెళ్తున్నాం, ఎక్సైట్మెంట్, హ్యాపీగా యాస్ నేను వెళ్తున్నా, నేను సక్సెస్ అవుతా, నేను డీడీ తీసుకొని వస్తా, ఆ వచ్చిన పర్సన్ కూడా నేను సక్సెస్ చేపిస్తా, ఈ వారం నేను పెద్ద చెక్ తీసుకుంటా, ఈ నెలలో నేను ఇంటికి వాషింగ్ మిషన్ తెస్తా, ఈ నెలలో ఇంటికి కూలర్ తెస్తా, ఈ నెలలో మా అమ్మకి మిక్సీ ఇప్పిస్తా, ఈ నెలలో నేను మంచి గ్యాస్ స్టవ్ కొనిపిస్తా, మా ఇంట్లో నా బిడ్డలకి మంచి బ్యాగులు, స్కూల్ బ్యాగులు ఇప్పిస్తా ఈ వారంలో, ఈ చెక్ తీసుకొని మంచి బెల్ట్ కొనుక్కుంటా, మంచి షూ కొనుక్కుంటా, మంచి షర్ట్ కొనుక్కుంటా, మా అమ్మకి పట్టు చీర ఇప్పించగలుగుతా. ఇవన్నీ డ్రీమ్స్ కదా. ఆడీలు, బెంజీలు, కార్లు డ్రీమ్స్ కాదు, ఇవి కూడా డ్రీమ్సే. అర్థమవుతుందా? ఎప్పుడు ఎక్సైట్మెంట్గా ఉండాలా, ఉండగలుగుతారా ఎక్సైట్మెంట్గా? ఎవరైతే ఎక్సైట్మెంట్గా ఉంటాడో, ఎవరైతే ఎక్సైట్మెంట్గా ప్లాన్కి వెళ్తాడో, ఎవరైతే ఎక్సైట్మెంట్గా సేఫ్ షాపింగ్ చేస్తాడో వాడి లైఫ్లో అన్నీ వస్తాయి. 8% టెక్నిక్స్ ఎవరైతే నేను నడిపిస్తున్నారో వాళ్ళతో అడిగి చేస్తూ ఉండు. సో ఇక్కడ ఒక ప్లాన్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ ప్లాన్కి వెళ్తున్నాం, ఎవరికి ప్లాన్కి వెళ్తున్నాం, మనం వాళ్ళకి ఏం చెప్పాలా. దీనిలో ప్రతి ఒక్క ఫీల్డ్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు సక్సెస్ అయినారు, ప్రతి ఒక్కరు సక్సెస్ అయినారు. సో ఆ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ ఒక ఫోల్డర్లో పెట్టుకో, ఫోన్లో ఒక ఫోల్డర్లో పెట్టుకో, చూడు సార్ అని చూపించు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యి. ఊరికే నోట్తో చెప్పడం కంటే కొన్ని చూపిస్తే అర్థమవుతుంది. ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు వెతుక్కోబాక, చూపించు. ఇక్కడేం మనం వాళ్ళకేం అబద్ధం చెప్పట్లా, ఉన్నది చెప్తున్నాం, వాస్తవం చెప్తున్నాం. ఇద్దరం కలిసి సక్సెస్ అవుతాం రామని చెప్తున్నాం. 10-15 వేల రూపాయలతో రోడ్డు ఎవడు పడ్డు, ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది. ఎక్సైట్మెంట్గా వెళ్ళు, టెక్నిక్ యూజ్ చేయి. చూడు సార్ ఇతను అయ్యాడు, మనం కాలేమా అని అడుగు. నేనున్నాను సార్ భరోసా నువ్వు. సో ఎవరైతే లాగిన్ అవుతారో, ఎవరైతే బిజినెస్లోకి వస్తారో వాళ్ళని ట్రైనింగ్స్కి, మీటింగ్స్కి ఇన్వైట్ చేయి. వాళ్ళకి అర్థమవుతుంది, బిజినెస్ వాల్యూ అర్థమవుతుంది. వాళ్ళు ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారు, 8 గంటలు 10 గంటలు ఎవడో కోసం నేను 3 గంటలు చేస్తున్నారు. నా దేవుడా, ఇక్కడ రోజుకి ఒక 5 ప్లాన్లు చేస్తే సరే, వారానికి 14,000 ఎందుకు ఇక్కడ తీసుకోలేను? ఆ గొడ్డు చాకరీ అనుకో చేయి, ఒక జాబ్ అనుకునే చెయ్యి, ఎందుకు చేయకూడదు? అలా చేసి నేను సక్సెస్ ఎందుకు కాకూడదు? ప్రతి వారం నేను చెక్కులు ఎందుకు తీసుకోకూడదు? అక్కడ చేస్తే ఒక వారం చేస్తా, 10 రోజులు చేస్తా, 20 రోజులు చేస్తా, నెల రోజులు చేస్తా, సంవత్సరం చేస్తా, 5 సంవత్సరాలు చేస్తా, కానీ ఒక్కడిగానే ఉండిపోతాం. కానీ ఇక్కడ ఒక వారం చేయి, నీకు 4 టీం వస్తారు, ధైర్యం, గుండె నిండా ధైర్యం, నాతో పాటు 4 ఉన్నారని చెప్పి. ఓకే, ఒక నెల చెయ్యి, ఒక 5 మంది 10 మంది వస్తారేమో. ఒక సంవత్సరం చెయ్యి, ఒక 100 మంది వస్తారేమో. నీతో పాటు 10 మంది ఉన్నారని ధైర్యం నీకు ఉంటుంది. అర్థమవుతుందా? పని ఎక్కడ టైం పెట్టాలి ఊహించుకో. కొంతమంది వస్తారు, అయ్యో సార్ మేము చేసాం సార్ మాకేం రా. నువ్వు టైం కరెక్ట్ పెట్టావా లేదా? టైం కరెక్ట్గా పెడుతున్నావా లేదా? మంచి మనసుతో చేస్తున్నావా లేదా? ఒక డీడీ కట్టించాలని వెళ్ళొద్దు, వాడిని సక్సెస్ చేయాలని వెళ్ళు, మనస్ఫూర్తిగా వెళ్ళు. భగవంతుడు ఆశీర్వాదం నీకు ఉంటుంది, ప్రతి అడుగులో తోడుగా ఉంటాడు భగవంతుడు. చేయగలుగుతారు ఈ పనులు? చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ప్రపంచ దేశాలకి శాసిస్తున్నాడు అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ శాసిస్తాయి అనమాట. 3 కార్డినల్ రూల్స్. గుండెకాయ అనమాట ఇది డైరెక్ట్ సెల్లింగ్కి. నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ ఆర్ సక్సెస్ఫుల్ అప్లైన్.
మీ అప్లైన్ అడగకుండా ఏది చేయకండి. కొత్త కొత్త పనులు, పిచ్చి పిచ్చి పనులు చేయకండి. మీకు తెలివి అడివేలే, నేను ఒప్పుకుంటా. నువ్వు సూపర్ డూపర్, ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళే వస్తారు, వాళ్ళే ఐడి క్రియేషన్, వాళ్ళే ప్రోడక్ట్, అది అన్ని పెట్టుకుంటూ ఉంటారు. సార్ నువ్వు కూడా పిల్లోడివి సార్, వచ్చినప్పుడు చంటి బిడ్డోడివి, నువ్వైనా నేనైనా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఒకేసారి ఇప్పుడు 9 నెలలు మోయాలా ఒక బిడ్డను కనాలంటే? లేదు లేదు నాకు 1 నెలలోనే కావాలా, నేను 1 నెల అవ్వదు సార్. సృష్టికి విరుద్ధంగా వెళ్ళకూడదు. యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ తను చదువుకున్నా, తను చదువులేకపోయినా నీకంటే ముందు వచ్చి నిన్ను నడిపిస్తున్నాడు కదా. నువ్వు నీ ఫీల్డ్లో తోపేలే, కానీ ఇక్కడ నేను నడిపిస్తున్నాడు కదా, అతన్ని అడిగి చేయడం నేర్చుకో. ఈ గోలు పోవాక, నామూషీలకు పోగాక. సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఉండే ఏం తెలుసా, వాళ్ళకి నామూషీలు ఉండవు. అది రాజకీయ నాయకుడైనా పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా వాళ్ళకి నామూషీలు ఉండవు. నామూషీలు ఎవరికి ఉంటే తెలుసా, పేదరికంలో కూరుకుపోయేవాడికి ఉంటాయి నామూషీలు. పేదరికని భుజాన్ని వేసుకొని తిరుగుతాం చూడు, వాడికి నామూషీలు ఉంటాయి. అడిగి అడిగి చేయడాన్ని నేర్చుకో. సార్ ఈ పని చేయబోతున్నాము, చేయొచ్చా? బిజినెస్ నీ పర్సనల్ మాకు అవసరంలా, బిజినెస్ పరంగా రేపు ఇక్కడ ప్లాన్కి వెళ్తున్నాం, రేపు అక్కడ ప్లాన్కి వెళ్తున్నాం అని నెవర్ ప్లస్ నెగిటివ్, డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. ఎవరైతే నీ టీం వస్తారో వాళ్ళని డౌన్ లైన్ అంటారు, నీకు లెఫ్ట్ రైట్ ఉంటారు, వీళ్ళని క్రాస్ లైన్ అంటారు. వీళ్ళని వాళ్ళని కలపద్దు. నీ పైన ఎవరైతే ఉంటారో, నీ పైన ఇన్ ద సెన్స్ నీ అప్లయన్స్, నేను ఎవరైతే లాగిన్ చేసి నడిపిస్తున్నారో, పారిపోయినోడు కాదు, నేను ఎవరైతే ఉండి నీ చేయబట్టుకుని నడిపిస్తున్నాడో వాడు అప్లైన్, అతను అప్లైన్. ఎవరైతే నీ టీం వస్తారో వాళ్ళు డౌన్ లైన్, నీ లెఫ్ట్ రైట్ ఉంటారు వాళ్ళు క్రాస్ లైన్. వీళ్ళని వాళ్ళని కలపబాగా. ఎంతవరకు అంతే అంతవరకులో పెట్టు. హాయ్ బాయ్ అంతే. అతి పెత్తనాలు ఎక్కువైపోతాయి. లాస్ట్కి ఏది కాకుండా వీళ్ళు పోతాడు, వీడు పోతాడు లాస్ట్కి. సో డౌన్ లైన్, క్రాస్ లైన్, నెవర్ పాస్ నెగిటివ్. వాళ్ళ దగ్గర మాట్లాడబాక. ఏదైనా కష్టం వస్తే భగవంతుడా అని చెప్పి పైకి చూస్తాం మనం, అవునా? ఈ బిజినెస్ లో కూడా పైకి చూడు, అప్లైన్ కనిపిస్తాడు. కిందకు చూసాం అనుకో కిందకే పోతాం. క్రాస్ లైన్ లో చూసాం అనుకో క్రాస్ లో పోతాం. పైన చూడు, భగవంతుని పైన ఎట్లా చూస్తాం? భగవంతుడు పైన ఎక్కడైనా సర్వాంతర్యం, ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు, యూనివర్స్ లో ఎక్కడైనా ఉంటాడు. బట్ థింగ్ ఏంటి అంటే పైన చూస్తాం మనకు అలవాటుగా. ఆ పైన చూసినామంటే ఈ బిజినెస్ లో అప్లైన్ ఉంటాడు. అప్లైన్ డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళి నెగిటివ్ మాటలు, పాలిటిక్స్ చేయడాలు, క్రాస్ లైన్ దగ్గర ఏముండదు, ఫర్ ద టైం వేస్ట్. సో నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో అండ్ మనీ. ఇక్కడ ఎంతో మంది లేడీస్ వస్తుంటారు, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, వాళ్ళతో మిస్బిహేవ్ చేయడము. సో ఇట్లాంటివి చేశారంటే ఐడి టెర్మినేషన్లోకి వెళ్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆటలు ఆడద్దు. ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా సరే ఐడి టెర్మినేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈగో అండ్ మనీ. సో ఈగోలు పెట్టుకోకండి, ఈగో జోలికి వెళ్ళకండి. నీకంటే అప్లైన్ చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, చదువుకోలేకపోవచ్చు, అతనితో కరెక్ట్గా ఉండండి. నువ్వేంది నాకు చెప్పేది, ఇట్లాంటి మాట్లాడద్దు. కలిసిమెలిసి వెళ్ళండి, ఒక టీం వాళ్ళకి వెళ్ళండి. అండ్ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవద్దు ఇక్కడ. అండ్ వాడు వస్తే 100 మంది వస్తాడని చెప్పి ఎవరు మీరు డబ్బులు పెట్టద్దు వాడికి. వాడు వస్తే ఎవడు రాడు. అర్థమవుతుందా? సో ఏ పనైనా సరే అప్లైన్ అడిగి చెయ్యండి. డౌన్ లైన్ దగ్గర నెగిటివ్ మాట్లాడకండి. క్రాస్ లైన్ అసలు కలపకండి. కలిపితే ఇప్పుడు ఈ రోజు బాగున్నా రేపటి రోజు పోతారు. విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఈగో అండ్ మనీ. ఈ 3 పాయింట్స్ చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్. నెక్స్ట్, సో ఏదైతే ట్రైనింగ్ మీరు వచ్చారో అదే ట్రైనింగ్ అనమాట. క్లైమాక్స్కి వచ్చేసాం ఆల్మోస్ట్. సో నాతో పాటు అందరూ ఒకసారి దీన్ని గట్టిగా చెప్పండి. డ్రీమ్, లిస్ట్, ఇన్విటేషన్, షో ద ప్లాన్, ఫాలో అప్, 100% యూజర్, 100% user, team player, book functions. మీ అందరికి చప్పట్లు కొట్టాలంటే కొట్టే, ఖాళీగా కూర్చుంటే 2 చేతులు కలపడానికి కూడా ఆలోచిస్తా ఉండబాక, సిగ్గుపడబాక. ఆ సిగ్గునే వదిలేమనింది, ఆ భయాన్నే వదిలేమనింది. లైఫ్ లో చాలా ముందుకెళ్తావు. అరే మీ ఇంటి వాళ్ళ దగ్గర కూడా నువ్వు సిగ్గుపడతా ఉంటే, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర సిగ్గుపడతా ఉంటే, ఇంకా భయాన్ని పెట్టుకుంటే నువ్వేమయ్యా డెవలప్ అవుతావు? ఇంకా సేఫ్ షాప్ లో కాదు, లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే, ముందుకెళ్ళాలంటే డ్రీమ్ కావాలంట. సేఫ్ షాప్ లో క్వాలిఫికేషన్ కావాలా? ఐఏఎస్ పెద్ద పెద్ద డిగ్రీలు కాదు, డ్రీమ్. ఒక డ్రీమ్ ఉండాలా. ఇదందరి మనందరికి ఉన్నవే, ఎక్కడో వదిలేసుకొని ఉంటాం అంతే. ఎవరు లేని వదిలేస్తుంటాం. మన వల్ల యాడ్ అవుతుంటే ఆపేస్తుంటాం. మన స్థాయి కాదని, మన అర్హత కాదని మనకు మనమే ఎక్కిచ్చేస్తుంటాం నెగిటివ్. కానీ ఇక్కడ నుంచి కథ మారుతుంది. ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు ఎక్కడ ఉండబోతున్నావు, ఏం చేయబోతున్నావు, నీ పిల్లలకి ఏమి ఇవ్వబోతున్నావు, ప్రతిదీ డ్రీమ్ పెట్టుకో. ప్రతి నెలకు డ్రీమ్ పెట్టుకో, 3 నెలలకు డ్రీమ్ పెట్టుకో. ఆ డ్రీమ్ని గోల్ని టార్గెట్ చేయి. సరే డ్రీమ్ పెట్టుకున్నా బాగానే ఉంది. ఆ డ్రీమ్ కోసం ఏం చెయ్యాలా?
ఏం చేయాలా? డ్రీమ్ పెట్టుకోండి, కళల్లో ఊహించుకుంటా తేలిపోతా కూర్చోవడం కాదు. దానికోసం సేఫ్ షాప్ అవకాశం ఉంది, నీకు ప్లాట్ఫామ్ ఉంది. డ్రీమ్ బాగానే ఉంది, డ్రీమ్ కావాలంటే ఏం చేయాలా? నెక్స్ట్ లిస్ట్ రాయాలా? లిస్ట్ రాయడే సార్, లిస్ట్ రాయండి సార్. నువ్వు లిస్ట్ రాసి నీ అప్లయర్ చేతిలో పెట్టు. ఒక 200 పేర్లు, అతని పేరు, అతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, అతని కాంటాక్ట్ నెంబరు. సార్ ఇతను ఈ లిస్టు సార్, వీళ్ళందరికీ మనం అవకాశం ఇవ్వబోతున్నాం సార్, వీళ్ళందరికీ సేఫ్ షాప్ అవకాశం ఇవ్వబోతున్నాం సార్, మీరు చెప్పండి సార్ అని చెప్పి లిస్ట్ రాయి. పెళ్లికి సరుకులకి రాస్తావు కదా, అలాగే లిస్ట్ రాయి. లిస్ట్ ఇస్ ద రా మెటీరియల్ టు రన్ యువర్ బిజినెస్. ఇఫ్ లిస్ట్ ఎండ్స్, బిజినెస్ ఎండ్స్. లిస్ట్ లేకపోతే బిజినెస్ లేదు. ఈరోజు నువ్వు ఒక్కడు లిస్ట్ రాస్తావు, రేపు నీ టీంలో 10 మంది వచ్చి లిస్ట్ రాస్తారు. నువ్వు ఒక్కడు 100 మంది పేర్లు రాస్తావు, 10 మంది వచ్చి 100 మంది పేర్లు రాస్తావు, 1000 మంది లిస్ట్ నీ దగ్గర ఉన్నట్టే. కానీ ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నువ్వు రాయాలా, ఆ లిస్ట్ తీసుకెళ్ళి అప్లై దగ్గర పెట్టాలా. సార్ నన్ను సక్సెస్ చేయించు, వీళ్ళందరికీ అవకాశం ఇద్దాం, వీళ్ళని కూడా సక్సెస్ చేపిస్తూ వెళ్దాం. ఏం చెప్తావు చెప్పు, చేద్దాం. ఫీల్డ్కి వెళ్దాం పద సార్, ఇంట్లోనే వద్దు సార్, ప్లాన్లు ఫాలోఅప్ చేద్దాం సార్. ఈ వారం నాకు ఇంత చెక్కు కావాలి సార్, ఇదిగో సార్ లిస్టు. చేయగలుగుతారు ఏ పని? పక్కా. నీకు రాయడం రాకపోతే నీ బిడ్డ దగ్గర రాపించు, దగ్గర రాపించు, నీ కూతురు దగ్గర రాపించు, పరిగెత్తు. నెక్స్ట్ సో టూల్ కిట్స్ వస్తున్నాయి. టూల్ కిట్స్ అందరికీ ఎవరైతే ఉన్నారో టూల్ కిట్స్ అని ఉంటాయి అనమాట. సో నాలెడ్జ్ ప్యాకర్స్ టూల్ కిట్స్ వస్తాయి. ఆ టూల్ కిట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కొంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు, మేము ఈ లీడర్స్ ఎవరైతే ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదో ఆ టూల్ కిట్స్ని ప్రొవైడ్ చేయండి, టీమ్స్కి ప్రొవైడ్ చేయండి. ఎలా కావాలి సార్ టూల్ కిట్, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒకసారి కాల్ చేయండి. శుభారం మొత్తం టూల్ కిట్ అంటే వస్తుంది. ఎవరైతే ఇంకా టూల్ కిట్స్ ఇవ్వట్లేదో రాంగ్, ఇది టూల్ కిట్స్ కంపల్సరీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలా. ఎవరైతే ఇంకా ఇవ్వట్లేదో ఒకసారి కాల్ చేయండి, ఎలా ఆర్డర్ పెట్టాలో నేను చెప్తాను. సో లిస్ట్ లో సోషల్, ఎడ్యుకేషన్, ఫినాన్షియల్, మెంటల్, సార్ వీళ్ళకి ప్లాన్ చెప్పొచ్చా సార్, వాళ్ళకి ప్లాన్ చెప్పొచ్చా సార్, వీళ్ళకి సార్ ఇట్టా సార్, సార్ అతను కట్టలేడేమో సార్, ఇతను ఉన్నోడు సార్, అసలు మన మాట వినడేమో సార్. సార్ నువ్వు జడ్జి చేసుకోబాకు. ఇక్కడ ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఇక్కడ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ కావాలా, ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలా. నువ్వు వాళ్ళని డిసైడ్ చేసేవాక వీడిటా వాడట్టా అని చెప్పి ఎవడట్టా నీ వల్ల కాదు, అది మనం జడ్జి చేయలేము. ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పాలా, ప్రతి ఒక్కరి సేఫ్ షాప్ తీసుకెళ్ళాలా, అదొక్కటి మైండ్లో పెట్టుకో, మంచి ఇంటెన్షన్ ఉండు. నెక్స్ట్ అసలు ఎవరు లేదు సార్, నాకు ఎవరు తెలియదు అంటే ఈరోజు ప్యానల్లో చెప్పుకోవచ్చు అనమాట. గ్రేట్ గణేష్ గారు ఈరోజు ప్యానల్లో ఉన్నారు. శ్రీకాళహస్తికి బిజినెస్ చేయడానికి వచ్చినప్పుడు అతను కాళహస్తిలో తెలిసిన వాళ్ళు ఎవరు లేదు, కానీ తెల్లారితో 7 గంటలకు వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు అర్థం కాదు. 7 గంటలకు రూమ్లో ఉండేవాళ్ళం, 7 గంటలకు వెళ్ళిపోతాడు, నీట్గా రెడీ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆటో స్టాండు, టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ షాప్ వాడి నెంబరు, పార్కులోకి వెళ్తాడు, పార్కు దగ్గర నెంబరు. ఎంతమందికి రూమ్లో తీసుకొచ్చి ప్లాన్లు చెప్పేవారు, ఎంతమందికి అవకాశం ఇచ్చి ఎంతమందిని ఇప్పుడు అదే ఎంతమంది దానిలో ఇప్పుడు తోపాజ్ మంచి లెవెల్స్లో ఉన్నారు. అలా 3 ఫీట్లో వచ్చిన వాళ్ళు చెయ్యాలి అనే తప్పని ఉండాలి, కానీ కారణాలు ఎత్తుకుంటారు కొంతమంది. ఇదట్టా రావట్లా, ఈడు రావట్లా, నాకు ఈడు తెలుదు, ఆడు తెలుదే. చెయ్యాలి అనే తప్పని ఉండాలి, కానీ ఎట్లాగైనా చేస్తావు. భగవంతుడికి సహకరిస్తాడు, ఈ విశ్వానికి సహకరిస్తుంది. చెయ్యాలి అనే తప్పని ఉండాలి. చుట్టుపక్కల ఎవరికైనా బస్సులో కూర్చొని వెళ్తాడు, జర్నీ చేస్తూ ఉంటాం, పక్కనోడు కూడా ప్లాన్ చెప్పాలా, వాడి నెంబర్ తీసుకోవాలని తప్పని ఉండాలా. అవకాశం ఇద్దా, సేఫ్ షాప్ అవకాశం ఇవ్వాలని తప్పని ఉండాలా. ఒక ట్రైన్ జర్నీలో ఉంటాం, లేదా అన్నోన్ పర్సన్తో ఎక్కడైనా కలిసి మాట్లాడతాం, ఎవరికి ప్లాన్ చెప్పాలా. కపుల్స్కి భార్యాభర్తలు ఇద్దరు కూర్చోబెట్టి ప్లాన్ చెప్పండి. తప్పన రెస్పెక్టబుల్ పీపుల్ చెప్పండి, తప్పన పడే వాళ్ళకి చెప్పండి. ప్రొఫెషనల్స్ కొంతమంది అంటారు సార్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఐఏఎస్, చెప్పు ప్లాను. వెళ్ళి ఢిల్లీ సీఎం మాట్లాడుతాను, ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు, ఇంకేం కావాలయ్యా స్వామి, ఇంకేం చెప్పాలి నీకు. చైన్ లింకులు, పాస్ సర్టిఫికేషన్ ఎప్పుడు పోయాయి నాయన. గవర్నమెంట్ ఇంక మానిటరీ సిస్టమ్ తీసుకొచ్చింది ఆయన, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది ఆయన. మనం సంపాదించిన సేఫ్ షాప్ ఒక్కొక్క రూపాయి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది ఆయన. ఇంకేం కావాలి బాబు నీకు. వారం వారం డబ్బులు సంపాదించుకున్న సక్సెస్ అవరా బాబు. దుమ్ముగా చెప్పుకుంటూ వెళ్ళి ప్లాన్స్ దుమ్ముగా. నెక్స్ట్ ఇన్వైట్ చేయి, ముందు రోజు ఇన్వైట్ చేయి. ఎవరికి ప్లాన్ చెప్పాలి ముందు రోజు ఇన్వైట్ చేయి. అండ్ ఈ పని ఇన్వైట్ చేసేటప్పుడు మాత్రం ఈ చేయబాక. ఏం చేయొద్దు, కంపెనీ పేరు చెప్పడం, ఏం లేదు, మనం ఏం లేదు, జస్ట్ షాపింగ్, 1 టైం షాపింగ్, ఇవన్నీ చెప్పబాక. చెప్పావంటే వాడు క్యూరియాసిటీ పోగొట్టాడు అవుతావు.
వాడు వేరేదో ఊహించుకుంటాడు. ఇట్లాంటి చూసావులే, ఇట్లాంటి చేసావులే, మా తాత చేసాడులే, మా ముత్తాత చేసాడులే, అగ్రి గోల్డా, ఈ గోల్డా, జనాలు జాయిన్ చేసేదా, చేయలేక నిన్ను 10 క్వశ్చన్లు అడుగుతాడు. అరే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఒక బిజినెస్ మోడల్ ఉంది, నీతో డిస్కస్ చేయాలి, మన ఇద్దరం కలిసి ముందు సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి ఇన్వైట్ చేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ ల్యాప్టాప్లో నీ అప్లైన్తో ఎక్స్ప్లెయిన్ చేయించు, అతనికి భరోసా ఇవ్వు, కలిసి నడు, సక్సెస్ అవ్వు, సక్సెస్ చేయించు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నాకు తెలుసులే మీరేంటి సార్ చెప్పేది, నేను మొబైల్లో చెప్పేస్తా బాబు, వద్దు. అతి అతి చేయకూడదు ఇక్కడ, తెలియకూడదు చేయకూడదు ఇక్కడ, ఆటలాడకూడదు ఇక్కడ. సిస్టమ్ ప్రకారం వెళ్ళాలా, సిస్టమ్ ప్రకారం వెళ్ళాలా. సేఫ్ షాప్ ద బెస్ట్ సిస్టమ్. 25 years గా మార్కెట్లో నెంబర్ 1 ఉందంటే ఇక్కడ ఉన్న సిస్టమ్. సిస్టమ్ ప్రకారం వెళ్ళు. నీ ఆఫీస్కి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావా, ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని వెళ్తావా? అక్కడ ఉన్న ఏ సిస్టమ్ అయితే సిస్టమ్ని ఫాలో అవుతావు. ఇక్కడ కూడా సిస్టమ్ ఉంది, సిస్టమ్ని ఫాలో అవ్వు, సక్సెస్ అవుతావు, తొందరగా అవుతావు. హరిబరిగా ప్లాన్ చెప్పేయాలా సార్, చెప్పు సార్ చెప్పు సార్, ఇట్లా బలవంతం కాదు. మనస్ఫూర్తి కూర్చోబెట్టి ప్రశాంతంగా ప్లాన్ వినిపించు. నెక్స్ట్, కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయితే ఏంది, కొంతమంది ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు, పప్పులు ఉడకవు. బ్యాగ్ ఎత్తుకో, వెళ్ళు, ప్లాన్కి వెళ్ళు, ఫీల్డ్కి వెళ్ళు. స్టార్ట్ వర్క్, స్టార్ట్ వర్క్, స్టార్ట్ వర్క్. కంఫర్ట్ జోన్లో ఉండబాక. ఈ బిజినెస్ చాలా మంది భ్రమపడుతూ ఉంటారు, నేను చాలా చేసే. నో, స్టార్ట్ వర్క్. చెయ్యాలా, వర్క్ చేయాలంటే, సక్సెస్ రీచ్ అయ్యేదాకా చేయాలంటే. కరేజ్ టు ఎండ్యూర్ ఫెయిల్యూర్. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫేటల్. ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. సో మళ్ళీ చెప్తున్నా, ఏదో చిన్న ఛాలెంజ్ వచ్చిందని అక్కడే ఆగిపోయినామా లైఫ్లో చాలా కోల్పోతాం. వీడి మాటలు విన్నామా లైఫ్లో చాలా కోల్పోతాం. సక్సెస్ఫుల్ పీపుల్ మాటలు విని సేఫ్ షాప్లో సిస్టమ్ ప్రకారం నడుచుకుంటా ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు నీ కెరీర్ని చూసుకున్నావా? ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి అప్లైన్ మాటలు విన్నావా? సిస్టమ్ యాక్టివిటీస్లో, మీటింగ్లో, ట్రైనింగ్లో నువ్వు నీతో పాటు నీ టీముని తెచ్చుకున్నావా? ఈ చిన్న పనులు చేసుకున్నావా? లైఫ్లో సక్సెస్. నెక్స్ట్, సో డ్రెస్ కోడ్లో ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళకండి, టైంకి వెళ్ళండి, అండ్ డిసిప్లైన్ ఉండండి. సో నోట్లోంచి మనం ఏదైతే అక్కడికి వెళ్తామో, అక్కడికి వెళ్ళినప్పుడు టీ తీసుకోవడము, లంచ్ చేసేయడము, అట్లాంటివన్నీ చేయకండి. ప్లాన్స్ ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు మన అవకాశం ఇవ్వడానికి వెళ్తున్నాం, ఓకేనా? అతన్ని సక్సెస్ చేపించి పెద్ద చెక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో బిర్యానీ తిని వెళ్ళు, అది సంతోషమే. సో ముందే వెళ్ళి టీ కాఫీలు తీసుకోవడం ఇట్లాంటివి చేయొద్దు. అని టెస్టిమోనీ, ఎవరైతే మీ అప్లైన్ వస్తున్నాడో, ప్లాన్ చెప్పడానికి వస్తున్నాడో, అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్, అరే మామ, ఈరోజు వస్తున్నాడు రా ఆ పర్సన్ ఇట్లా చదువుకున్నాడు రా, ఇట్లా చదువుకుని వదిలేసి జాబ్ బిజినెస్ మోడల్ చేస్తున్నాడు, ఆ బిజినెస్ మోడల్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నాడు, అతను ఎక్కువ దొరకడు, అతన్ని నేను రిక్వెస్ట్ చేసి తీసుకొస్తున్నాను. సో డిసిప్లిన్కి ఒక 1 hour నువ్వు టైం ఇచ్చావంటే మన ఇద్దరు ప్లాన్ విన్న తర్వాత డౌట్స్ అని ఉంటే క్లారిఫై చేసుకుందామమ్మా, అంతే. అతని గురించి ఎడిఫై చేయడం నేర్చుకో. ఏదో ప్లాన్ చెప్పేసారు, ఇక్కడ ఉన్నారు సార్ వచ్చేసారు, అక్కడ ఉన్నారు సార్ వచ్చేసారు కాదు. క్లియర్ చేయగలుగుతారా? చలో నెక్స్ట్. సో ఫాలోఅప్లు చేయండి. ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు అన్ని వీడియోస్ మొబైల్లో పెట్టుకొని వెళ్ళండి. ఈరోజు ఇంతకుముందు ఒక ఫోటో చూసారనమాట మీరు, మస్తానమ్మ మేడం అని చెప్పి, పండ్ల వ్యాపారం చేస్తుంది బళ్ళారి నుంచి. ఈరోజు 4 లక్షల చెక్ రిలీజ్ అయింది. పండ్ల వ్యాపారం చేస్తుంది. మాతో పాటు ప్యారిస్ స్విట్జర్లాండ్కి వచ్చారు మేడం, మాతో పాటు ప్యారిస్ స్విట్జర్లాండ్కి వచ్చారు, లండన్ స్కాట్లాండ్కి వెళ్ళారు. అరే ఏం చదువు కావాలబ్బా ఇక్కడ? కొంతమంది అంటాడు, ఈ చెక్కు ఎడిట్ చేసి పెట్టిన చెక్కులు. ఎడిట్ ఏదిరా స్వామి, నువ్వు మాతో పాటు జర్నీ చెయ్యి. అక్కడ ఉండి మాట్లాడటం కాదు, ఉత్త మాటలు మాట్లాడటం కాదు, మాతో పాటు జర్నీ చెయ్యి. 1 సంవత్సరం మాతో పాటు జర్నీ చెయ్యి. ఇది నిజంగా వస్తా లేదా నీకు అర్థమవుతుంది. ఒక పళ్ళ వ్యాపారం చేసుకునే వ్యక్తి ఈరోజు ఇంత సక్సెస్ అయింది. సో ఫాలోఅప్కి వెళ్ళండి. ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఫాలోఅప్ చేయి. తూ మే కాదు, నువ్వు రా, ఇద్దరం వెళ్దాం, సక్సెస్ అవుదాం. ఈ వారం నీకు ఇంత చెక్ తెప్పిస్తా సార్. సేఫ్ షాప్ ఇప్పుడు బోనస్ కూడా ఇస్తుంది, ప్రతి వారం బోనస్ ఇస్తుంది. రూబీ లెవెల్, ఓపల్ లెవెల్ వరకు డైమండ్ ఇస్తుంది, బోనస్ ఇస్తుంది. ఎప్పుడైతే వెన్యూ అయిపోద్దో, ఎప్పుడైతే స్టేజ్ మీద ప్లాన్ అయిపోద్దో, ఇలా రౌండ్గా కూర్చొని మాట్లాడండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. లేదా నీ అప్లైని ఫాలోఅప్ చేసి డౌట్స్ క్లారిఫై చేయించు. ప్రతిరోజు డీడీ ఏంది, ప్రతిరోజు లాగిన్ ఒక మిషన్ పెట్టుకో. ఈ రోజు నేను ఫీల్డ్ నుండి బయటకు వెళ్తున్నానంటే, గడప దాటి బయటకు వెళ్తున్నానంటే 100% ఒకరికి అవకాశం ఇచ్చే కొంపకి తిరిగి వస్తా ఉండాలా. ఈ డెడికేషన్ ఉండాలా, ఈ మైండ్ సెట్ ఉండాలా. వాడి సక్సెస్ ఎవ్వడు ఆపలేడు, ఏ రాక్షసులు వచ్చినా ఆపలేరు. ఈ రోజు నేను బయటికి వెళ్తున్నానంటే 4 అవకాశం ఇస్తా. ఒకరికి ఆల్రెడీ అవకాశం ఇచ్చేసి చేతుల్లో డీడీ ఇచ్చేసి తీసుకొని వస్తా నేను.
ఈ మెంటాలిటీతో వెళ్ళాలా. 5 ప్లాన్లు చేస్తా, ఒకటి క్లోజింగ్ చేసుకొని వస్తా ప్రతిరోజు. అటువంటి వ్యక్తులు నీ టీంలో కూడా వస్తారు. అటువంటి యోధులు వస్తారు ఈ టీంలో. నువ్వు ఎంత తపన పడితే అటువంటి తపన పడే వ్యక్తులు వస్తారు, నీతో నిలబడతారు, నీతో కలిసి నడుస్తారు. నెక్స్ట్, సో ఏదైతే తలుచుకుంటావో అది జరుగుతుంది. సో ఫీల్ అవ్వు, నేను సక్సెస్ అయినాను, ఈ రోజు ప్లాన్కి వెళ్తున్నాను, ఈరోజు ప్లాన్కి వెళ్ళాను, 5 ప్లాన్లు చేశాను, 2 ఓకే చెప్పారు, 2 నేను అవకాశం ఇచ్చాను. సో ఈ వారం నాకు 5,000 చెక్ కావాలా, ఈ వారం నాకు 10,000 చెక్ పడింది, ఈ 10,000 చెక్తో నేను మా అమ్మ నాడికి ఇది తీసుకున్నా, అది తీసుకున్నా, ఏదో ఫీల్ అవ్వు, దాన్ని అయిపోయినట్టు ఊహించుకో, అది నీకు జరిగి తీరుతుంది. ఇది చూడడానికి చిన్న బొమ్మలాగా ఉండొచ్చు నీకు, కానీ దీనిలో జీవితం ఉంది. ఏది తలుచుకుంటే అది జరుగుతుంది, అది విశ్వ సత్యం. అది నువ్వు ఏ బాధలు తలుచుకుంటే ఆ బాధలు నీ చుట్టూ జరుగుతూ ఉంటాయి, ఏ నెగిటివ్ తలుచుకుంటే ఆ నెగిటివ్ నీ చుట్టూ జరుగుతూ ఉంటుంది, ఏ పాజిటివ్ తలుచుకుంటే ఆ పాజిటివ్ నీ చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఫీల్ అవ్వు, అది అయిపోయినట్టు ఫీల్ అవ్వాలా, ఫీల్ అవ్వు, అది అయిపోయినట్టు. ఫస్ట్ నాకు కావాలా, అది అయిపోయినట్టు ఫీల్ అవ్వు, అది నీకు దొరికే తీరుతుంది. అది ఏదైనా సరే ఒకసారి ట్రై చేసి చూడు. ఈ వారం నాకు 5,000 చెక్ కావాలా, అబ్బాయి 5,000 చెక్ నా అకౌంట్లో పడింది, నేను 5,000 చెక్తో నేను షర్ట్ తీసుకున్నా, 5,000 చెక్తో నేను ఈ పని చేస్తున్నా, 5,000 చెక్తో నేను ఆ పని చేస్తున్నా, 5,000 చెక్తో నా అప్పు ఏమైనా ఉంటే 2,000 రూపాయలు కట్టుకున్నా. ఇలా ఫీల్ అవ్వు, అది దొరికి తీరుతుంది. నెక్స్ట్, సో నో క్రాస్ లైన్. మళ్ళీ చెప్తున్నా, ఈ 2 లెగ్గుల్ని కలపద్దు. సో ఎప్పటికప్పుడు అప్లైన్తో రోజు టచ్లో ఉండు, ప్రణాళికలు వేసుకోండి. ఎడిఫికేషన్ అంటే అప్లైన్ ఎక్కడికి వస్తున్నప్పుడు అప్లైన్లో ఎడిఫికేషన్ చేయించండి. అండ్ రెండోది, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఎప్పుడు టీం వర్క్. సేహి అని చెప్పి ఒక జంతువు ఉండేది, సేహి. ఆ సేహి ఎలా ఉంటుందంటే -4 డిగ్రీలు వస్తే అది చచ్చిపోతుంది, అది మంచుకొండలో ఉంటుందన్నమాట. కానీ బతకడానికి భగవంతుడు దారిని ఇస్తాడు దానికి, ఆ దారే టీం వర్క్. ఇలాగే అక్కడ మీరు ఫోటోలో ఎలాగైతే చూస్తున్నారో ఆ ఫోటోలో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట సేహి. దానిపైన ముళ్ళులు ఉంటాయి, ఆ జంతువు పైన పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి. సో అది బతకాలి అంటే -4 డిగ్రీలు చచ్చిపోతుంది. సో అది బతకాలంటే దానికి ఒక ఆప్షన్ ఏంటంటే గుంపులో ఉండడం. ఆ గుంపులో దూరినప్పుడు దీని ముళ్ళు దానికి, దాని ముళ్ళు దీనికి గుచ్చుకుంటే రక్తాలు వస్తూ ఉంటాయి. మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఇది. కానీ రక్తాలు వస్తూ ఉంటే నొప్పి వస్తూ ఉంటుంది, కానీ ఆ చలిని తట్టుకుని ఆ గుంపులో ఉన్నాయి అంటే అది బతకతుంది. సో ఏదైతే ఎవరైతే సిస్టంలో ఉంటారో, ఎవరైతే టీంలో ఉంటారో, ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళే బతుకుతారు ఇక్కడ. ఎవరు బతుకుతారు ఇక్కడ అంటే సిస్టంలో ఉన్నాడు. ఎవరు సాధిస్తాడంటే సిస్టంలో ఉన్నాడు, టీంలో ఉన్నాడు. అందుకే చెప్తారనమాట, మన ద్రాక్ష గుత్తులో నుంచి విడి ద్రాక్షకి ఎక్కువ రేటు ఉంటుందా, ద్రాక్ష గుత్తికి ఎక్కువ రేటు ఉంటుందా? ద్రాక్షలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మనం అంటాం, నో యో ఆ ద్రాక్ష గుత్తి వెయ్యి అంటాం మనం. సో అట్టిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ గెల వెయ్యి అంటాం. విడి అట్టిపళ్ళు ఎవరు తీసుకోదు, ఎందుకంటే దానికి విలువ ఉండదు, ఎక్కువ విలువ ఉండదు. అలాగే టీంలో ఉండు. ఒక్కడిగా ఒంటరిగా బయట పోరాడుతున్నావు. ఇప్పుడు దాకా సేఫ్ షాప్లోకి వచ్చావు, కొత్తగా వచ్చావు, ఈ రోజు నుంచి కెరీర్ రాసుకో, ఈ రోజు నుంచి నేను సక్సెస్ తీసుకోబోతున్నాను, ఎవ్వరు నన్ను ఆపేవాడే లే, నేను సక్సెస్ అవుతున్నా, నేను టీం వర్క్ చేస్తున్నా, నా అప్లైన్తో నేను ఉంటున్నా, అప్లైన్ ఏం చెప్తే చేసుకుంటూ వెళ్తున్నాను, మనస్ఫూర్తిగా ప్లాన్ ఇవ్వబోతున్నాను, ధైర్యంగా సేఫ్ షాప్ చేయబోతున్నాను, ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు నేను టాప్లో ఉండబోతున్నాను, ఈ వారం ఇది చేసుకుంటా, నేను ఆ డ్రీమ్ అచీవ్ చేస్తా, ధైర్యంగా ముందుకెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతావా? పక్కా. నెక్స్ట్, సో మళ్ళీ చెప్తున్నా, టీం వర్క్. ఏదైనా మనస్పాతులు ఉన్నా సరే అప్లైన్ డౌన్ అని కూర్చోండి, ఈగోలోకి పోకండి. ఈగోలోకి పోతే ఏం రాదు. అప్లైన్ డౌన్ వెంటనే కూర్చునేసారంటే అది బాగుంటుంది, లేదంటే అట్లా గింజుకుంటూనే ఉండాలా. వెంటనే కూర్చున్నామా, మాట్లాడుకున్నామా, ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నామా. సో ఈగోలోకి పోవద్దు. సో ఎక్కడుంటే ఎక్కడ బంగారం. అప్లైన్ డౌన్ అని కలిసి చేసిన పని అది ఎక్కడుంటే అక్కడ బంగారం అనమాట. ఏది పట్టినా బంగారం అవుతుంది. సో నెక్స్ట్, టేప్ చూడండి, బుక్ చదవండి. సో బిగ్ కంగ్రాచులేషన్స్ ఈ ప్యానల్లో ఉన్న వ్యక్తులందరికీ. సో ఏప్రిల్ 17వ తేదీ నా భూతో నా భవిష్యత్తు ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది బెంగళూరులో. దాని పేరే CVT, కోర్ వెన్యూ టూల్స్. సో ఎవరైతే ఆ మీటింగ్కి అటెండ్ చేయడానికి ఒక అవార్డు ఉందన్నమాట. ఆ అవార్డు పేరే RTT టైగర్ అవార్డ్. ఏంటది? RTT టైగర్ అవార్డ్. RTT టైగర్ అవార్డ్. RTT టైగర్ అవార్డ్ దాని అర్థం ఏంటంటే ఎవరైతే 1000 బిజినెస్ వాల్యూమ్ 17వ తేదీలో ఒక సింగిల్ పర్సన్ వాళ్ళ ఓన్గా 1000 బిజినెస్ వాల్యూమ్ ఎవరైతే ఇస్తారో స్టేజ్ మీద 100,000 మంది మధ్యన మీకు సన్మానం జరగబోతోంది. ఎవరైతే 1000 బిజినెస్ వాల్యూమ్ తన ద్వారా ఇస్తాడో 17వ తేదీ లోపు వాళ్ళకి సన్మానం జరగబోతోంది స్టేజ్ మీద RTT టైగర్ అవార్డుతో. ఈ అవార్డులు, ఈ టార్గెట్లు అండ్ రెండోది మే జూన్ ఫస్ట్ వీక్లో
మనం అందరం ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరం థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్. సో ఎవరు థాయిలాండ్కి వెళ్ళబోతున్నారంటే ఈ రోజే కొత్తగా టార్గెట్ స్టార్ట్ అయింది. అది ఎంత బిజినెస్ వాల్యూమ్ ఏంటి అని చెప్పి అది కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. కంపెనీ టార్గెట్ వదిలింది అంటే మనకు ఒక టార్గెట్ సెట్ చేసింది. నువ్వు అది కంపల్సరీ చేయాలని ఏం లేదు, కానీ నువ్వు దాని టార్గెట్, కంపెనీ టార్గెట్ అంటే ఇది నా టార్గెట్ అని చేసావంటే డబ్బు వస్తుంది, టీం వస్తుంది, ఫారిన్ ట్రిప్ వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి వణుకు పడుతుంది నువ్వంటే. అర్థమవుతుందా? 1000 బిజినెస్ వాళ్ళు ఇచ్చేసి స్టేజ్ మీదకి వచ్చి ఆ ఫోటో, ఆ జనాల మధ్యన ఫోటో తీసుకుంటూ ఉంటే ఏంట్రా వీడు 17 రోజుల్లో ఏం మారిపోయాడు రా, స్టేజ్కి ఇంత మంది సన్మానం ఏం తీసుకున్నాడు రా వీడు, అమ్మో వీడు సక్సెస్ అయిపోతున్నాడే, వణుకు పడుతుంది ఒంట్లో నీ చుట్టుపక్కల వాళ్ళకి 1000 బిజినెస్ వాల్యూమ్ ఇస్తే. దాంతోపాటు ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి నువ్వు ఎంత బిజినెస్ వాల్యూమ్ పంపిస్తున్నా నీకు సేల్స్ ప్రమోషన్ స్టేటస్లో యాడ్ అవుతుంది. మే ఎండింగ్ అండ్ జూన్ ఫస్ట్ వీక్లో మనందరం థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. ఎవరైతే ఆ రెస్పెక్టివ్ టార్గెట్ని రీచ్ అవుతారో ఇక్కడ నుంచి మొదలెట్టు, ఇక్కడ నుంచి కొట్టు. స్టాప్ చేయండి గణేష్ గారు, స్లైడ్ ఇక్కడ నుంచి కొట్టు. ఎంత చేస్తావు చెయ్యి, ఇక్కడ నుంచి మొదలెట్టు, ఆట మొదలెట్టు. ఇక్కడ నుంచి నీ ఆట, నీ వేట మొదలెట్టు. నీకు సపోర్ట్ చేయడానికి నీ అప్లయన్స్ ఉన్నారు, నేను గైడ్ చేయడానికి మెంటర్స్ ఉన్నారు. దమ్దార్ సిస్టమ్ ఉంది ఇక్కడ, బ్యూటిఫుల్ సేఫ్ షాప్ ఉంది, దమ్దార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. దీనికి మించిన అవకాశం మళ్ళా రాదు, జీవితంలో ఇంకోసారి రాదు. సక్సెస్ అవ్వాలనుందా, సక్సెస్ అవ్వు, పరిగెత్తి. ఇక్కడ నుంచి ఏం జరిగింది ఇప్పుడు దాకా, ఏం జరిగింది పక్కన పెట్టు, నీ లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి పక్కన పెట్టు. ఇక్కడ నుంచి పరిగెట్టడం నేర్చుకో, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో, ఓపికగా ఉండడం నేర్చుకో, రోజుకి 5 ప్లాన్లు చెప్పడం నేర్చుకో, వెళ్ళి రోజుకి ఒక్కడి అవకాశం ఇచ్చుకొని మనస్ఫూర్తిగా ఇంటికి తిరిగి రావడం నేర్చుకో, లిస్ట్ రాయడం నేర్చుకో, నీ టీంలో లిస్ట్ రాపించడం నేర్చుకో, ఒక మీటింగ్కి రావడం నేర్చుకో, నీ టీంని మీటింగ్కి తీసుకురావడం నేర్చుకో. చిన్న పనులే ఇవన్నీ, పెద్దవి కాదు. కొండలు పర్వతాలు ఎక్కేవి కాదు, కొండలు కొట్టేవి కాదు, రోజు 8 గంటలు 10 గంటలు గొడ్డు చాకరీ చేసేది కాదు. మనస్ఫూర్తిగా ఆడతా పాడతా ఎక్సైట్మెంట్గా ఇన్వాల్వ్ అయ్యి తప్పన పడి ప్రాణం పెట్టి సేఫ్ షాప్ చేసామంటే సేఫ్ షాప్ నువ్వు అనుకునేది ఇస్తాను, నువ్వు అనుకోని కూడా ఇస్తాను. అర్థమవుతుందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సేఫ్ షాప్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాయల్ టైగర్ టీమ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సిస్టమ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెంటర్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇక్కడ నుంచి మొదలెట్టు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. అరే ఒక పళ్ళ వ్యాపారం చేసుకునే ఆమె ప్యారిస్ స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కుతాంది, ఏమైపోయింది అయ్యా 10-15 వేల రూపాయలతో బట్టలు తీసుకుంటే, కానీ బట్టలు తీసుకుంటే అయిపోయిందా? యాక్షన్ పని చేశారు, తప్పన పడ్డారు, సక్సెస్ అవ్వాలని తప్పన పడింది. ఈరోజు 7th క్లాస్ చదువుకున్న ఇక్కడ ప్యానెల్లో ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, ప్యారిస్ స్విట్జర్లాండ్కి వచ్చారు. ఒక పాలాపారం చేసుకునే వ్యక్తి మన లండన్ స్కాట్లాండ్కి వెళ్ళేసి వచ్చారు. పేర్లు వినడానికే ఒంట్లో వణుకు పడుతుంది. లండన్ ఏంటి, స్కాట్లాండ్ ఏంటి, ప్యారిస్ ఏంటి, స్విట్జర్లాండ్ ఏంటి, వీళ్ళు చెప్పేది నువ్వు రారా బాబు, వచ్చి చూడు. అక్కడ కూర్చొని ఆలోచించుకోవడం కాదు, వచ్చి చూడు ఒకసారి, మాతో పాటు జర్నీ చేయి. ఆగిపోయేది ఏమంది, ఎవడైనా ఆగుతాడు తొక్క. మాతో పాటు జర్నీ చేయి, కంటిన్యూగా చేయి. యూనివర్సల్ కరోనా అంబాసిడర్ కాదు, లైఫ్ లాంగ్ సేఫ్ షాపే, లైఫ్ లాంగ్ సేఫ్ షాపే, బిడ్డలు సేఫ్ షాపే. ఎప్పుడు మేము ఉంటాం ఇక్కడ. సక్సెస్ ఒకడికే వస్తుంది, ఎవడైతే నిలబడ్డాడో వాడికే సక్సెస్ వస్తుంది, ఎవడైతే వెళ్ళిపోతాడో వాడికి రాదు, ఎవడైతే నెగిటివ్ పీపుల్ మాట వింటాడో వాడికి రాదు. ఒక రోజు వస్తుంది, జ్ఞానోదయం అవుతుంది, జిమ్మని తిరుగుతుంది. అనవసరంగా ఆ టైంలో ఇట్లా చేసుకున్నామే. సో డైరెక్ట్ సెల్లింగ్ 2030లో టాప్లో ఉండబోతుంది, మనందరం టాప్లో ఉండబోతున్నాం. దానికంటే ముందు ఏప్రిల్ 15వ తేదీ CVTలో ఆ టైగర్ అవార్డు తీసుకోబోతున్నాం. అండ్ మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో థాయిలాండ్ ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్లో ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఎంజాయ్ చేసి రాబోతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మన ఆట మొదలెట్టబోతున్నాం, పరిగెత్తబోతున్నాం, కసిగా పరిగెత్తబోతున్నాం. ఇక్కడ నుంచి మనం చేసే బిజినెస్ మారుతూ ఉంటుంది. ప్రణాళిక వేసుకో, కూర్చో, నైట్ అంతా కూర్చో, రాసుకో. ఇక్కడ నుంచి ఏం చెయ్యాలా, ఏం మిస్టేక్ చేసా, ఇక్కడ నుండి ఏం చేయబోతున్నా, ఎందుకు నేను సక్సెస్ కావట్లేదు, ఎందుకు నేను వెనకబడుతున్నా. కొత్తగా వచ్చిన వ్యక్తులు మళ్ళీ చెప్తున్నా, టార్గెట్ పెట్టుకుని వెళ్ళండి. ప్రతి వారం నాకు బోనస్ కావాలా, ప్రతి వారం నాకు చెక్ కావాలా, ఏదో అవార్డు అంటున్నాడు ఇతను, ఆ అవార్డు నేను స్టేజ్ ఎక్కి తీసుకోవాలా, ఏదో థాయిలాండ్ ఫ్లైట్ అంటున్నాడు కదా, ఆ ఫ్లైట్ నేను ఎక్కాలా. కసిగా వెళ్ళు, నీ పనిలో నువ్వు బిజీగా ఉంటావు ఓకే, బట్ రోజు సేఫ్ షాప్కి కేటాయించు. ఎందుకంటే ఇది నీ ఫ్యూచర్ కోసం, నీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం, నీ డ్రీమ్స్ కోసం. చేయగలుగుతారు ఏ పనులు పక్కా. ఇక్కడ నుంచి కొత్తగా జర్నీ స్టార్ట్ చేద్దామా? ఓడితే మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తొంగి చూడాలా, ఎవర్రా వీళ్ళంతా అని చెప్పి
అటువంటి పని చేయబోతున్నాం, చేసేసాం, చేసి చూపించాం. క్లియర్? Yes, Guruji. రెడీ అవ్వరు జర్నీకి? Yes, Guruji. పక్కా. సో జర్నీకి రెడీ అంటే ఇక్కడ నాతో పాటు సీనియర్ లీడర్స్ హ్యాండిల్ చేయండి. సీనియర్ లీడర్స్, ఓన్లీ సీనియర్ లీడర్స్. సో కంగ్రాచులేషన్స్ శివ సార్ అండ్ ఇజాజ్ సార్, టార్గెట్ గెలిచారు అనమాట, టార్గెట్ రీచ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ ఇజాజ్ అండ్ శివ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ చాలా మంది 1000 BV ఈ పాటికే కంప్లీట్ చేసుకుని అవార్డుకి రెడీ అయిపోయారు. సో మిగతా వాళ్ళు కూడా 1000 BV రెడీ పెట్టుకోండి. 1000 BV ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవాలా. అరే అవార్డు తీసుకోరా బాబు స్టేజ్ ఎక్కి. ఆ స్టేజ్ ఎక్కి జనాలు చూడు, నీకు అర్థమవుతుంది. ఆనందం చూడు స్టేజ్ ఎక్కి, అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు 1000 BV తీసుకోవాలా, తీసుకునే తీరాలా. లేకపోతే అల్లాటప్పకు వచ్చావా, ప్రోడక్ట్ కోసం వచ్చావా? ఊరుకోరా నాయన. 1000 BV తీసుకొని అవార్డు తీసుకో, చెక్కు తీసుకో. చేయగలుగుతారు ఈ పని? మళ్ళా స్టార్ట్ చేయి, రీఫ్రెష్. అంతే, రీఫ్రెష్. ఇక్కడ నుంచి మళ్ళా ఎవరికి తక్కువ మనము, దేనిలో తక్కువ మనం చెయ్యిందా, మనం చూడందా, మళ్ళా స్టార్ట్. అంతే, కోడితే కుంభస్థలం. అంతే, చెయ్యి. చేయగలుగుతారు ఈ పని? ప్రతి ఒక్కరు టైగర్ అవార్డు కావాలా, ప్రతి ఒక్కరు కమిట్మెంట్ తీసుకోవాలా. టైగర్ అవార్డ్. ఈ టీంలో 10 మందిని గెలిపించు, 20 మందిని గెలిపించు, 50 మందిని గెలిపించు. 17 రోజులు టైం ఉంది. టైగర్ అవార్డు గెలవాలంతే. నీ టీంలో కొత్త వ్యక్తిని స్టేజ్ ఎక్కించాలా. అతనికి అర్థమవుతుంది, అచ్చా ఈ బిజినెస్ ఇంత పెద్దదా. యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ చేతుల మీదుగా బహుమతి తీసుకోబోతున్నాడు. దానికి మించిందా? రెడీయా మరి? రెడీ అంటే ఓన్లీ సీనియర్ లీడర్స్ మాత్రమే. సో 1 by 1 నేను ఇన్వైట్ చేస్తా, మాట్లాడండి. జయ వేణుగోపాల్ గారు. ఏమమ్మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. కొట్టుకోటి ధన్యవాదాలు గురుజీ. గురుజీ చాలా రోజులైంది గురుజీ సెక్షన్ విని. స్టార్టింగ్ గురుజీ మీ సెక్షన్ విని ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను గురుజీ. ఈరోజు తోపాజ్ అయిపోయి ఎమరాల్డ్లో ఉన్నాను గురుజీ. ఈరోజు 8 దేశాలు పోయి ఇచ్చానంటే అదంతా మీ బ్లెస్సింగ్సే గురుజీ. నేనైతే మీరు చెప్పారు గురుజీ, నేనైతే పెద్దగా ఏం చదువుకోవాలా. నేను చదివింది 7వ క్లాసే. 7వ క్లాస్ చదివి ఈరోజు 8 దేశాలు పోయి ఇచ్చానంటే నిజంగానే సేఫ్ షాప్ ఇస్ గ్రేట్, మెంటర్ ఇస్ గ్రేట్, అప్లైన్ ఇస్ గ్రేట్. 100% గురుజీ చెప్తున్నాను గురుజీ. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను గురుజీ. ఈరోజు మీరు ఈ ఏషియా ట్రైనింగ్ ఇచ్చారు గురుజీ. ఏషియా ట్రైనింగ్ స్టార్టింగ్ చూసే ఈ బిజినెస్లోకి వచ్చాను. వచ్చే ఈరోజు ఒక దందార్ లీడర్, పవర్ఫుల్ లీడర్తో నడుస్తున్నాం కాబట్టి ఈరోజు కానీ నేను దందార్ లీడర్గా రెడీ అయ్యాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. కొట్టుకోటి ధన్యవాదాలు గురుజీ. మీరు కాంటెస్ట్ చెప్తున్నారు గురుజీ, కాంటెస్ట్ 100% చెప్తున్నారు గురుజీ. ఈ తడవ నా టీంలో ఒక 50 మెంబర్స్, 50 మందిని టార్గెట్ గెలిపిస్తా గురుజీ. 100% గెలిపిస్తా గురుజీ. ప్లస్ రాయల్ టైగర్ టీమ్ అవార్డు గురుజీ. అవార్డుకి నా తరపు నుంచి ఇక్కడి నుంచే 35 పేర్లు రాశాం గురుజీ. 35 మంది నేను 35 పేర్లు కొట్టిస్తాను గురుజీ. 100% నేను చేపిస్తా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మీ బ్లెస్సింగ్ కావాలి గురుజీ. మీ సపోర్ట్ ఉంటే 100% ఏదైనా సాధిస్తా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా. గ్రేట్ వేణుగోపాల్ గారు, గ్రేట్ కంగ్రాచులేషన్స్. దేశాలు వియట్నాంకి వెళ్ళారు, థాయిలాండ్ 2 సార్లు వెళ్ళారు, లండన్కి వెళ్ళారు, స్కాట్లాండ్కి వెళ్ళారు, ప్యారిస్కి వెళ్ళారు, స్విట్జర్లాండ్కి వెళ్ళారు. అరే ఏం కొనుక్కున్నారు మీరు? ఏం కొనుక్కున్నారు? నేను ఒక ప్యాంట్స్, ఒక షూట్, ఒక భగవద్గీత తీసుకున్నాను గురించి. 15,480 రూపాయలు గురించి నా ప్యాకేజ్. దాంతో పాటు మీరు తీసుకుంది ఇంకోటి ఉంది. సేఫ్ షాప్ ని మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి భగవంతుడు మీకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. చాలా మంది దక్కనే మీకు దక్కుతున్నాయి అంటే ఒకటే, కసి, పట్టుదల, సాధించాలని తపన, కన్సిస్టెన్సీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. చలో జయ గురుజీ. జయ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో నాకు నా టీంకి ఎక్సలెంట్ ట్రైనింగ్ అయితే ఇచ్చారు మా గురుజీ. 100% మా గురుజీ. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలిసామాట. సో ఈ రోజు ఫుల్ బూస్టప్ తీసుకున్నాం గురుజీ. సో ఏదైతే మన కాంటెస్ట్ స్టార్ట్ అవుతుందో, కాంటెస్ట్ స్టార్ట్ అవగానే డే 1 మీకు ఎక్సలెంట్ ట్రైనింగ్ తీసుకున్నాం గురుజీ.
100% గురించి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నో డౌట్ గురించి నేను నా టీం 100% వైజాగ్ నుంచి టాప్ లేపుతాం గురించి. అంటే ఎస్పెషల్ నా టీం గురించి ఏదైతే మనకి టైగర్ అవార్డ్స్ ఉందో గురించి, ఈ టైగర్ అవార్డ్ 100% గురించి 10 మంది స్టేజ్ ఎక్కిస్తా గురించి నో డౌట్ అన్నమాట. అంటే దాంతో పాటు గురించి ఈ కాంటెస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మీతో పాటు వచ్చాం గురించి బ్యాంకాక్ అనమాట. అండ్ ఈసారి నేను నా టీంతో కలిపి వస్తాం గురించి బ్యాంకాక్ మరి నో డౌట్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్టెంట్ ట్రైనింగ్ మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ నానాజీ గారు, ప్రౌడ్ ఆఫ్ యూ. దమ్దార్. జయ మారుజీ గురుజీ. ఒక్క నేను అడ్మిట్ చేస్తున్నాను. చెప్పండి గణేశ్వరి, చెప్పండి. జయ మారుజీ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చెప్పండి శ్రీకాంత్. సిగ్నల్ లేదనుకుంటా శ్రీకాంత్ గారి దగ్గర. శ్రీకాంత్ సార్ మాట్లాడండి. జయ మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. ఈరోజు అచ్చా సిగ్నల్ లేదు. జూమ్ శ్రీకాంత్ గారు మీ దగ్గర సిగ్నల్ లేదు, నేను వేరే పర్సన్ ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ లాస్ట్ లో చూసుకోండి ఒకసారి. జయ మారుజీ. డైమండ్ నాగేశ్వరరావు గారు, మీరు ట్రైనింగ్ అందరికి వినిపిస్తున్నారు అనమాట అక్కడ ప్యానల్ మీద. వా షబ్బాష్ డియర్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఆయన స్క్రీన్ మొత్తానికి గోడకి వేసినాడు, ప్రొజెక్టర్ వేసినాడు. షబ్బాష్. అదే యూజ్ చేసుకుంటాం అంటే 100% యూజర్ అంటే ఇదే. ట్రైనింగ్కి రావడానికి వేస్తూ ఉంటారు కొంతమంది. చూడండి వాళ్ళ టీంకి ట్రైనింగ్నే డైరెక్ట్ ప్రొజెక్టర్ వేస్తున్నారు, వినిపిస్తున్నారు అనమాట. సో అదృష్టవంతుల టీం అది, అటువంటి లీడర్స్ దొరకడం వాళ్ళకి. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అక్కడ కూర్చున్న వాళ్ళంతా. గ్రేట్, అంత తప్పనగా కూర్చొని వింటున్నారు వాళ్ళంతా. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, అందరికీ గ్రేట్ క్లాప్స్. షబాష్. ఇట్లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ రావాలా. మన ఒక్కరు కూర్చోవడం కాదు, మనతో పాటు 10 మందిని కూర్చోబెట్టి ప్రొజెక్టర్ వేసి షబాష్ షబాష్. చలో ప్లీజ్ గణేష్ గారు. జయ మారుజీ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ ఫస్ట్ ఆల్ కోటి ధన్యవాదాలు గురుజీ. ఈరోజు నాకు నా టీంకి అందరూ ఇష్టం ట్రైనింగ్ ఇచ్చారు గురుజీ. ఈరోజు దాంతో పాటు గురుజీ ఈరోజు మీ బ్లెస్సింగ్ సపోర్ట్ తో గురుజీ లాస్ట్ కాంటెస్ట్ గురుజీ శివాసరెన్స్ గురుజీ సబ్ ఇన్స్పెక్టర్ గురుజీ. ఈరోజు టార్గెట్ కాంటెస్ట్ కూడా కంప్లీట్ అయింది గురుజీ. ఈరోజు దాంతో పాటు రాయల్ టైగర్ టీమ్ అవార్డు గురుజీ 2 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది గురుజీ. 100% గురుజీ 10 మెంబర్స్ గురుజీ నా రెస్పాన్సిబుల్ టీం నుంచి గురుజీ. ఈరోజు మీరు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో గురుజీ 100% గురుజీ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు ఈ బిజినెస్ ఎందుకోసం చేయాలి, దేనికోసం చేయాలి ఫుల్ టు ఫుల్ క్లారిటీగా అర్థమైంది గురుజీ. ఈరోజు 100% గురుజీ నేను నా టీం దందార్ పవర్ఫుల్ గా కమిట్మెంట్ తీసుకొని ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని 100% గురుజీ ఈ కాంటెస్ట్ ఏదైతే ఉంది గురుజీ ఇంకా రిలీజ్ అయ్యే కాంటెస్ట్ గురుజీ నా టీం తరఫు నుంచి 100% నా రెస్పాన్సిబుల్ టీం గురుజీ 100% ఖచ్చితంగా గురుజీ 25 మెంబర్స్ టార్గెట్ విన్ చేపిస్తా గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. వేట వేట ఈ రోజు నుంచి వేట గుర్తుపెట్టుకోండి. ఎస్ మారుజీ. వేట అంతే, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అంతే. ఎస్ గురుజీ. శబాష్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా రోజుల తర్వాత సిస్టమ్ ద్వారా ఏ స్టెప్స్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా 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 ఆనందంగా చాలా ఒక బూస్టప్ అనేది ఇచ్చింది గురుజీ. అలాగే మీరు చెప్పున్నారు గురుజీ ప్యారిస్ స్విట్జర్లాండ్ మీతో పాటు వచ్చున్నాము, అలాగే లాస్ట్ ఇయర్ థాయిలాండ్ వచ్చాము. ఆల్రెడీ మా టీంలో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి గురుజీ, 6 టార్గెట్స్ ఉన్నాయి గురుజీ థాయిలాండ్ టార్గెట్స్. మళ్ళీ రేపు జూన్ నెలలో అలా వస్తాము, మళ్ళీ ఇప్పుడు టార్గెట్స్ విన్ చేసుకొని ఖచ్చితంగా 27 టార్గెట్స్ విన్ చేసుకొని థాయిలాండ్ వస్తాం గురుజీ. రేపు ఏదైతే సీఎం ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ కి 10 మెంబర్స్ ని టైగర్ అవార్డు విన్ చేసుకొని స్టేజ్ మీద దమ్దారుగా రికార్డింగ్ చేసి ఇప్పించుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సిస్టమ్ ద్వారా ఈరోజు ఏ స్టెప్స్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది ఇంతమంది మా టీం చూపించుకోవడం అనేది ఒక భాగ్యంగా అనిపించింది గురుజీ. ఆనెస్టీగా వర్క్ చేస్తాం, ఫీల్డ్ లో 100% యూజర్ గా ఉంటాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. జై గురుజీ. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ. దమ్దార్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. జై గురుజీ. జై హో. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. జూమ్ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. సో చాలా రోజుల తర్వాత మీ 8 స్టెప్ ట్రైనింగ్ జూమ్ లో తీసుకునే అవకాశం దొరికింది గురుజీ. సో చాలా మంది నా పక్కన టీమ్స్ తో కానీ అటెండ్ అయ్యాం గురుజీ. సో స్టార్టింగ్ డేస్ లో మీ 8 స్టెప్ ట్రైనింగ్ విన్న తర్వాత బిజినెస్ పట్ల క్లారిటీ వచ్చి బిజినెస్ లో జర్నీ చేసాం గురుజీ. ఆ జర్నీ చేసే ప్రాసెస్ లోనే ఒక హోప్ అనేది క్రియేట్ అయ్యింది గురుజీ. సో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చని ఆ రోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, గైడెన్స్ అండ్ సపోర్ట్ తో రీసెంట్ గా ఫిబ్రవరిలో లండన్ అండ్ స్కాట్లాండ్ గాని విజిట్ చేసి వచ్చాను గురుజీ మీ బ్లెస్సింగ్స్ తో. సో అండ్ నెక్స్ట్ ట్రిప్ గురుజీ నాది బ్యాంకాక్ ట్రిప్ కానీ పెండింగ్ ఉంది గురుజీ.
నా టీంలో రిమైనింగ్ 6 మెంబర్స్ బ్యాంకాక్ ట్రిప్ పెండింగ్ ఉన్నారు గురుజీ, ఇంక్లూడింగ్ నాతో పాటు. 100% పక్కాగా ఈ టార్గెట్ లో 20 మెంబర్స్ ని వించేపించి ఓవరాల్ గా 25 మెంబర్స్ తో నెక్స్ట్ జూన్ లో వచ్చే కాంటెస్ట్ కి నేను నా టీం వస్తున్నాం గురుజీ. 100% ఈ మంత్ 17th జరిగే సివిటి మీటింగ్ కి 10 మెంబర్స్ ని వించేపిస్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం గురుజీ టీం అంతా. మీరు లండన్ బాయ్ అయిపోయారు, లండన్ బాయ్ తెల్లగా వచ్చేసరే. ఎస్ గురుజీ, అది నాకు చిన్నప్పుడు క్రియేట్ అయిన డ్రీమ్ గురుజీ. నేను 8th క్లాస్ చదివేటప్పుడు సో ఈ ప్లాట్ఫామ్ కాకపోతే బయట వేరే ప్లాట్ఫామ్ లో అయితే అసలు అటువంటి కంట్రీ అడుగు పెట్టేదానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఊరికే అవహేళన ఎగతాలు చేస్తా ఉంటారు, బట్ సేఫ్ షాప్ కూడా కదా బయట ఎక్కి వస్తాడు. అసలే లండన్. సో రెడీగా ఉండండి, నెక్స్ట్ ఫారిన్ ట్రిప్ యుఎస్ఏ అంట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. yes guruji, yes guruji. చలో, థాంక్యూ గురుజీ, థాంక్యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. జై గురుజీ, జై గురుజీ. జై హో. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఈరోజు నాకు నా టీం కి అనమాట ఎక్సలెంట్ అనమాట గురుజీ. నిజంగా స్టార్టింగ్ లో అనమాట మాకు, ఎందుకంటే సో బిజినెస్ లోకి నేనైతే ప్యాకేజ్ తీసుకున్నా గురుజీ. సో 3 months వరకు సో బిజినెస్ స్టార్ట్ చేయలేదు గురుజీ, అంటే ఒక క్లారిటీ లేక అనమాట. సో టీం బలవంతం చేశారనమాట, జూమ్ అంటే ఏటో తెలీదు, సో ఏం తెలియదు గురుజీ నిజంగా. సో కరోనా సిచ్యువేషన్ లో మాకు డైలీ సో ప్రతి వారం అనమాట మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళనమాట హెచ్ఎఫ్ ట్రైనింగ్. సో మీ ట్రైనింగ్ వినేటప్పుడు గురుజీ అనిపిస్తుంది అనమాట నిజంగా. సో మనకు లేజినెస్ అనిపించినా గానీ గురుజీ లేచి పరిగెట్టాలన్న ఒక సో అంటారు గురుజీ, గూస్ బంప్స్ వస్తాయన్నమాట. సో ఆ ట్రైనింగ్ వినే గురుజీ ఈరోజు మీ బ్లెస్సింగ్స్ తో ఈరోజు బికమ్ టోపాజ్ లెవెల్ లో ఉన్నాం గురుజీ. సో స్టార్టింగ్ లో గురుజీ చెప్పేవాళ్ళు అనమాట చెక్స్ గానీ అండ్ అలాగే ఐఫోన్స్ చెప్పండి గురుజీ. బిఫోర్ షేప్స్ ఆఫ్ నేనైతే డిగ్రీ వరకు చదువుకున్నా గురుజీ. సో ఒక ఆటో డ్రైవర్ అనమాట. సో 10 years ఆటో చేశాను. ఆటో దాంతో వచ్చిన డబ్బులతో కిరాణా చేసేవాడిని గురుజీ. ఆ టైంలోనే షేప్స్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చింది గురుజీ. సో ప్రెసెంట్ అయితే 3.5 years అవుతుంది గురుజీ బిజినెస్ లోకి వచ్చి. సో మనీ అయితే నేను 10 lakhs వరకు సంపాదించుకున్నా గురుజీ బిజినెస్ లో అనమాట. అండ్ అలాగే ల్యాప్టాప్ నిజమే గురుజీ, నా లైఫ్ లో నిజంగా ల్యాప్టాప్ చూడడమే కానీ ఏ రోజు వాడింది లేదు గురుజీ. సో అలాంటిది ఈ రోజు ల్యాప్టాప్ తీసుకున్నా. సో ఐఫోన్ అంటే నా ఫ్రెండ్స్ చెప్పేవారు గురుజీ, ఐఫోన్ అంటే సో నాకు అంత సీన్ లేదులే, ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ కాదనమాట. సో మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు, అమ్మగారు వ్యవసాయం చేసేవాళ్ళు. సో నాకు అంత సీన్ లేదు అనుకునేవాడిని గురుజీ. నిజంగా గురుజీ మీరు అన్నారు గురుజీ, ఇందాక ఒక మాట చెప్పారనమాట, నిలబడితే అన్ని వస్తాయి గురుజీ. 100% గురుజీ. ఏదైతే చెక్స్ చూపించారో గురుజీ అదే చెక్కులు ఈ రోజు నాకు వచ్చాయి గురుజీ. సో ఏదైతే అచీవ్మెంట్ చూపించారో గురుజీ అచీవ్మెంట్స్ అనమాట. మా ఫ్రెండ్స్ చూసాము, ఈ రోజు నిలబడ్డాం కాబట్టి ఈ రోజు ఐఫోన్ లో వచ్చింది. అండ్ బ్లెస్సింగ్స్ తో కార్ కూడా బుక్ చేసాం, ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చాం గురుజీ మీతో పాటు బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ట్రిప్ ఈ రోజు థాయిలాండ్ ఉంది గురుజీ. నా టీం నుంచి 10 మంది రెడీగా ఉన్నారు గురించి గెలిచి. అండ్ ఈ టార్గెట్ గురించి పక్కా అనమాట 20 members విన్ చేపిస్తాను గురుజీ. ఓవరాల్ గా 30 members గురుజీ థాయిలాండ్ ట్రిప్ మీతో పాటు వస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. బ్లెస్ మీ గురుజీ. ఆల్ ద బెస్ట్. గురుజీ. జై హో వెంకటేశ్వర గారు, జై హో గురుజీ. చాలా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఇలాంటి సెక్షన్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది. నేనైతే ఇలాంటి మీ మెంటర్షిప్ నడిపితే నేను చాలా గర్వపడతాను గురుజీ. అయితే నేనైతే ఇంత నాలెడ్జ్ ఇంత జూమ్లో మాడదు కూడా నాకు చాలా భయం ఫస్ట్లో అవుతుంది. నేను మాట్లాడడం కాదు, మీ నాలెడ్జ్ తీసుకుంటూ మీ మెంటర్షిప్ నడుస్తూ ఇంత దందారం ఆడుతుంటే ఇదంతా మీ బ్లెస్సింగ్ గురించి 100% కూడా చెప్తాను. కోటి ధన్యవాదాలు గురించి మీకు. బస్ అదే గురించి చెప్పా గురించి. టైగర్ ఆడియన్సీ నా టీం నుంచి 25 members చూపిస్తాను 100% గురించి. ద సేమ్ టైం థాయిలాండ్ గురించి 50 members. 100% గురించి 100% 50 మంది తీసుకొస్తాను నేను నా టీం నుంచి. లాస్ట్ కాంటెస్ట్లో నా టీం నుంచి నా రెస్పాన్సిబుల్ టీంలో 3 తీసుకొచ్చాను, ఇప్పుడు 50 మందికి వస్తుంది. 100% వచ్చి నా రెస్పాన్సిబుల్ టీం. నాకు ఈ నాలెడ్జ్ నాకు నా టీంకి ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ వెంకటేశ్వర గారు, దమ్దార్ లీడర్. ఆల్ ద బెస్ట్. ఎంత డెడికేషన్ అంటే రాత్రి ఏ టైంలో 11:30 ఫోన్ చేసినా సరే బైక్ లోనే ఉంటారు, ఫీల్డ్. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా 11:45 వస్తున్నారు. అక్కడ లేక అక్కడే రూమ్ లో పడుకున్నారు అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను, గవర్నమెంట్ జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తున్నారు వెంకటేశ్వర గారు ఈరోజు. సో బికమింగ్ ఎమరాల్డ్ లీడర్ అనమాట. సో థ్యాంక్ యూ గురుజీ. నేను నా టీం కోసం నేను
24/7 నేను కష్టపడతా వచ్చాను నా టీం కోసం, నా లవ్లీ టీం గురించి, నా డబల్ కోసం నేను 24/7 గురించి ఫీల్ అవుట్ నేను ఫ్యామిలీ కాదు గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది నా టీం డెడికేషన్, ప్లస్ అదేవిధంగా నా సాక్రిఫైస్, నా ఫ్యామిలీ సాక్రిఫైస్ గురించి, నా టీం కోసం నేను సాక్రిఫైస్ వచ్చినది. థ్యాంక్ యూ సో మచ్. షేప్ షాప్ రావడం నాకు పూర్వజన సుకృతం వచ్చినది. మీ మెంటర్షిప్ రావడం ఇంకా నాకు అయితే ఇది చాలా గర్వకారం అనిపిస్తుంది. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హో. చలో నెక్స్ట్. జయ గురుజీ, వెరీ గుడ్ మార్నింగ్. మిగతా కొత్త వాళ్ళంతా ఎంతకండి ఇప్పుడు ఎంతమంది ఇస్తారో అంతా అయిపోయి అక్కడికి. జయ గురుజీ, వెరీ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో ఆల్మోస్ట్ ఈరోజు జూమ్లో చాలా రోజుల తర్వాత మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు గురుజీ. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రమోట్ చేసేటప్పుడు మీ ట్రైనింగ్ గురించి చెప్తుంటే ఈగలీ వెయిట్ చేస్తూ ఎగ్జైటెడ్గా అటెండ్ అయ్యారు గురుజీ. మేము మా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ మీతో నేను స్టార్టింగ్ ఈ ట్రైనింగ్ విన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసే ఫాలో అయ్యాను గురుజీ. ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా నడుచుకోవాలా, టీంతో ఎలా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కటి మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ అడుగడుగున వచ్చాము గురుజీ. 100% గురుజీ. బిజినెస్ అయితే ఈ మధ్యలో కొంచెం నా టీం దగ్గర నుంచి కొంచెం అప్ అండ్ డౌన్ జరిగింది గురుజీ. 100% చెప్తున్నాను గురుజీ, బౌన్స్ బ్యాక్ అవుతున్నాం గురుజీ ఈ ట్రైనింగ్తో. అండ్ దాంతోపాటు కొత్తగా టార్గెట్ రిలీజ్ అయింది గురుజీ. సో ఈ టార్గెట్ నుంచి 100% నా దగ్గర నుంచి 15 మెంబర్స్ టార్గెట్ విన్ చేపిస్తాను. అండ్ ఏదైతే ఉందో సో సిబిటి ప్రోగ్రామ్ గురుజీ, దాంట్లో నేను 5 మెంబర్స్ని ఆర్టీటీ అవార్డు గెలిపించి సిబిటిలో మీతో కలుస్తున్నాను గురుజీ. 100% బౌన్స్ బ్యాక్ అయ్యి అండ్ విత్ రిజల్ట్తో మీతో కనబడతాను గురుజీ. మీరు ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు మాకు మా టీం అందరికీ కూడా సో థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. 100% బౌన్స్ బ్యాక్ అవుతాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. జై హో గురుజీ. జై హో. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. శభాష్. జై హో గురుజీ. జై హో. జై హో. ఫాస్ట్ జై హో గురుజీ. జై హో గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ నేను సురేష్ బాబు గురుజీ. 10 రోజుల తర్వాత ఎక్సెల్ గూస్ బంప్స్ వస్తున్నాయి గురుజీ. మళ్ళా రీలోడ్ చేశారు గురుజీ. 100% నా వర్క్ అయితే 100% నేను ఇస్తున్నాను గురుజీ. కమిట్మెంట్ ఇస్తున్నాను గురుజీ. త్వరగా ఇంకా 4,000 బీ ఉంది గురుజీ. టోపాజ్ కూడా ఎంటర్ అవుతున్నాను గురుజీ. మీ బ్లెస్సింగ్తో గురుజీ. ఫస్ట్ నుంచి మీరు కానీ గణేష్ గురుజీ కానీ ప్రతి ఒక్క గైడెన్స్తో ముందుకెళ్ళిపోతాను గురుజీ. 100% అంటే నెక్స్ట్ 2 డేస్లో వచ్చే టార్గెట్ 5 మెంబర్స్ కొట్టిస్తాను గురుజీ. నా రెస్పాన్సిబుల్ టీంతో అనమాట, నా ఇన్కమ్ లెగ్లో. దాంతోపాటు సివిటీ కూడా 100% ఆ 5 మెంబర్స్ని కొట్టించి 100% నేను అచీవ్మెంట్ చేపిస్తాను గురుజీ. మీకు మాట ఇస్తున్నాను గురుజీ, మీకు ఇస్తున్నాను గురుజీ, గణేష్ గురుజీకి ఇస్తున్నాను గురుజీ. 100% ప్రతి ఒక్క ఎవ్రీడే టచ్లో ఉంటాను గురుజీ. ప్రతి ట్రైనింగ్ కానీ ప్రతి ముందుండి నడిపిస్తున్నాను గురుజీ గణేష్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మీ బ్లెస్సింగ్ కూడా ఉండాలి గురుజీ. దగ్గరలోనే ఉంటారు మీరు, బట్ 100% మిమ్మల్ని కలుస్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సురేష్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ గురుజీ. జై మా గురుజీ. గురుజీ జై హో. కషి గారు జై హో. గురుజీ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. అండ్ చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ ట్రైనింగ్ అయితే మాకు ఇచ్చారు గురుజీ. మీకు కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మీరు చెప్పున్నారనమాట ఈ రోజు షేప్ షాప్ లో ఈ రోజు ఒక నార్మల్ వ్యక్తి డ్రీమ్స్ కూడా ఈ రోజు నెరవేరుతున్నాయి గురుజీ. ఎస్ గురుజీ. ఈ రోజు ఒకటి ఈ రోజు మేము ఎంచుకున్న ప్లాట్ఫామే కావచ్చు, జర్నీ చేసే ఈ రోజు ఇండస్ట్రీ కావచ్చు గురుజీ, ఈ రోజు మీలాంటి మెంటర్షిప్ కావచ్చు గురుజీ. బట్ సూటు శారీ తీసుకున్నాం గురుజీ. ఈ రోజు తీయకుండా ఈ రోజు డబ్బు సంపాదించాలని వచ్చాం గురుజీ, ఎదగాలని వచ్చాం గురుజీ. ఈ రోజు మాకంటూ ఒక పర్పస్ కావాలని వచ్చాం గురుజీ. 100% ఈ రోజు తెలియకుండానే కంపెనీ ఒక టార్గెట్ రిలీజ్ చేయడం. బట్ ఈ రోజు బ్యాంకాక్ 2 times వెళ్ళాం గురుజీ మీ బ్లెస్సింగ్స్ తో. ఇదే బిజినెస్ ద్వారా ఈ రోజు స్విట్జర్లాండ్ వెళ్ళాం గురుజీ. బట్ రీసెంట్ గానే ఈ రోజు యూకే, ఈ రోజు లండన్, స్కాట్లాండ్ వెళ్ళొచ్చాం గురుజీ. ఈ రోజు 100% ఒకటే గురుజీ. ఈ రోజు ఎక్కడ ఉండేటోళ్ళు ఈ రోజు ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఈ రోజు నిజంగా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది గురుజీ. రియల్లీ గురుజీ. ఈ రోజు ఇటువంటి టైంలోనే ఈ రోజు మీరు వచ్చి రావడంతోనే ఒక టార్గెట్ అనేది ఈ రోజు కంపెనీ తీసుకోవడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది గురుజీ. ఎందుకంటే ఒక యుద్ధం చేసేవాడికి ఆయుధం దొరికితే ఎలా ఉంటుంది చూపిస్తాం గురుజీ. 100% ఇక్కడ నుంచి వైజాగ్ టీం నుంచి 100 టార్గెట్స్ విన్ అవుతాం గురుజీ. అండ్ సిబిటి మీటింగ్ 50 మెంబర్స్ వస్తున్నారు గురుజీ. వైజాగ్ నుంచి 50 మెంబర్స్ కూడా 100% టార్గెట్ టైగర్ అవార్డు ఏదైతే ఉంది గురుజీ ఖచ్చితంగా విన్ అయ్యి మీ బ్లెస్సింగ్ తీసుకుంటాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. శబాష్ శబాష్. జై మౌర్జీ. చచ్చల పెరుగు దిలీప్ గారు. జై మౌర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. ఫస్ట్ ఆల్ జిమ్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చారన్నమాట. కోరుకుని ధన్యవాదాలు మౌర్జీ. గురించి టుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆల్ మీ ఫేస్ చూస్తున్న పాజిటివ్ వైబ్రేషన్ గురించి ఒక లైన్ చేసినట్టు ఉంటుంది అనమాట మిమ్మల్ని చూస్తే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఈ రోజు అనమాట ఈ యొక్క సేఫ్ లో మనం ఫస్ట్ సక్సెస్ అవ్వాలంటే బేసిక్ గురుజీ
మనం ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా సరే బేసిక్ ఏదైతే మనం స్ట్రాంగ్ అవుతామో ఖచ్చితంగా మనం ఎంత పెద్ద లెవెల్ కైనా అచీవ్ చేయగలుగుతాం గురించి. ఈ రోజు అలాంటి బేసిక్ చాలా స్ట్రాంగ్ ఇచ్చినారు అనమాట మాకు మా టీమ్ కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. నెక్స్ట్ కాంటెస్ట్ ఏదైతే రిలీజ్ అవుతుందో పక్క ఎంటైర్ వైజాగ్ టీమ్ లో ఫస్ట్ కాంటెస్ట్ విజయపిస్తాం గురించి. అండ్ మీ టీమ్ లో కూడా ఇది నా ఛాలెంజ్ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఈ రోజు ఏదైతే సివిటీ మీటింగ్ ఉందో పక్కన టీం నుంచి చాలా ఉన్నారు మెంబర్ వినయర్ గురించి కుమార్ మేడం గారు అనమాట. అండ్ దాంతో పాటు అట్లీస్ట్ 5 మెంబర్స్ విజయపిస్తాం గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. ఇప్పుడు ధన్యవాదాలు గురించి. సుభాష్, నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా. మీ వెనకాల సార్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దమ్దార్గా ఉన్నారు, ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నారు వాళ్ళు. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ నుంచి కనిపిస్తూనే ఉన్నారు. సుభాష్ సార్, టార్గెట్స్ విన్నవండి, స్టేజ్ ఎక్కండి. గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా రోజుల తర్వాత ఈ రోజు కేజీ గండి నాకు గుర్తు వచ్చింది గురుజీ. ఫస్ట్ టైం ఎయిట్ స్టెప్ ట్రైనింగ్ ఇచ్చారు. సో అదే ఎనర్జీ ఈ రోజు నాకు అలా అనిపించింది అని గురుజీ. సో ఎగ్జాక్ట్ గా ఏమైతే మీరైతే ఇప్పుడు ఏదైతే చెప్పారో 100% ఫాలో చేస్తాను. సో నేనైతే నా టీం రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరైతే ఉన్నారో ఈ టీం నెక్స్ట్ మంత్ సివిటి ప్రోగ్రామ్ కి సో నా సైడ్ నుంచి 5 మెంబర్స్ ని టైగర్ అవార్డ్ గెలిపించి 100% తీసుకొస్తా గురుజీ. ఇది కాకుండా థాయిలాండ్ టార్గెట్ కి సో 10 మెంబర్స్ ని నా సైడ్ నుంచి నేను 100% ఈసారి నా థాయిలాండ్ టార్గెట్ లో పాటు వాళ్ళని తీసుకొస్తా గురుజీ. ఇది నా ఫుల్ఫిల్ కమిట్మెంట్ చేసుకుంటా. ఈ కమిట్మెంట్ చేసుకొని మీకు అన్ని ఇన్ఫార్మ్ చేస్తాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శభాష్ శభాష్. జయ గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ జయ గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ జూమ్ ప్యానల్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గురుజీ, ఒక మాట అన్నారు గురుజీ మీరు ఇక్కడ. నాకు ఫస్ట్ లో సేఫ్ షాప్ లో లాగిన్ అయినప్పుడు ఒక మాట, ఒక 1 అవర్ కాన్ఫరెన్స్ జరిగింది మీకు మాకు. ఒకటే మాట అన్నారు గురుజీ, టైగర్ నువ్వు సిస్టమ్ ని పట్టుకొని నిలబడి అంతే, నువ్వు ఖచ్చితంగా అవుతావు అన్నారు గురుజీ. 2వ లెవెల్లో మాట్లాడారు గురుజీ. ఈ రోజు 6వ లెవెల్కి వచ్చాను గురుజీ. ఇండియా లెవెల్ గా గురుజీ నా టీంలో చాలా టాప్ పెడతాను గురుజీ. మీ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ తో ఆటోమేటిక్ ఒక టార్గెట్ విన్ చేయించాను గురుజీ. 2 టైగర్ అవార్డులు విన్ చేయించాను గురుజీ. గురుజీ మీ అండర్ లో, గణేష్ గురుజీ అండర్ లో గురుజీ టాప్ కి తీసుకెళ్లే టీం ని తయారు చేస్తాను గురించి. ఇప్పుడే నెల్లూరు స్టార్ట్ చేశాను గురించి. 2వ తేదీ ఫుల్ పేమెంట్ ఐడి చేస్తా అన్నారు గురించి. 100% గురించి నెల్లూరులో కూడా టీం పెద్ద ఫామ్ చేశాను గురించి. ఒకటే గురించి, మిమ్మల్ని బిలీవ్ చేశాను, సిస్టమ్ ని బిలీవ్ చేశాను, మెంటర్స్ ని బిలీవ్ చేశాను గురించి. 100% నా టీంలో ప్రతి ఒక్కరిని గురించి కోర్ లెజెండ్స్ ని తయారు చేశాను గురించి. అల్లా టప్ప టీం అయితే తయారు చేయను గురించి. చాలా టాప్ కి తీసుకెళ్లే టీం ని తయారు చేశాను గురించి. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. అలాగే గురించి టార్గెట్స్ అన్నారు. ఆల్రెడీ థాయిలాండ్ టార్గెట్ 9 మంది విన్ అయ్యారు గురించి. ఈ టార్గెట్ కు ఖచ్చితంగా గురించి 50 మెంబర్స్ కౌంట్ ఇస్తున్నాను గురించి. అలాగే సివిటికి 1000 BV అవార్డ్స్ మినిమం 20 మెంబర్స్ ఉంటారు గురించి నా టీం. 100% గురించి. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ సో మచ్ గురించి. జై గురించి. శభాష్ శభాష్. థ్యాంక్ యూ సో మచ్ గురించి. థ్యాంక్ యూ. కార్లో డైమండ్స్ ఉన్నట్టున్నారు. అందరూ ఉన్నారు గురించి. టీం అంతా ఉన్నారు. ఫాలో అప్స్ నెల్లూరు చూసుకొని వస్తున్నాం గురించి. అందరం టీం అంతా ఉంది గురించి. ఎస్ గురించి. ఎస్ గురించి. మజానే వేరు. ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని చూస్తే ఎనర్జీనే వేరు వస్తుంది. ఆ ఫీల్డ్ మొత్తం అవాహ్యమైన వచ్చేస్తుంది గురుజీ. ఒక డిన్నర్ సెట్, అదే గురుజీ, ఒక డిన్నర్ సెట్ సూట్ తీసుకుంటేనే 10 లక్షల కార్ వచ్చింది గురుజీ. ₹1,00,000 మొబైల్ ఫోన్ వచ్చింది, ఫారెన్ ట్రిప్ వచ్చింది, టీం వచ్చింది, ప్యాసివ్ ఇన్కమ్ వచ్చింది, నెట్వర్క్ వచ్చేసింది. అసలు ఊహించలేము గురుజీ. రాజస్థాన్ లో కూడా స్టార్ట్ చేస్తున్నాను గురుజీ. మీ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ తో కొత్త సిటీని బిల్డ్ చేస్తాను గురుజీ. ప్రతి సిటీలో నా టీం ని పెడతాను గురుజీ. ఇది మాత్రం కన్ఫర్మేషన్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా మొన్న 200 మందితో రాపూర్ లో ట్రైనింగ్ చేసుకున్నారు అనమాట. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మేడం దీప్తి మేడం. జయ గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. నాయక్ గారు. జయ గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. కోటి ధన్యవాదాలు గురుజీ. ఎక్సలెంట్ ఎస్టెప్ ట్రైనింగ్ ఇచ్చారనమాట. స్టార్టింగ్ లో గురుజీ మీ ట్రైనింగ్ చూసి గురుజీ ఈ రోజు అనమాట కరెంట్ లెవెల్ కి వచ్చాం గురుజీ. దమ్దార్ గా ఒక సైడ్ గురుజీ లీడర్స్ అనమాట దమ్దార్ గా రెస్పాన్సిబుల్ తీసుకోండి గురుజీ. నాకు ఏదైతే రెస్పాన్స్ ఇచ్చారో గురుజీ ఖచ్చితంగా గురుజీ 5 మంది టైగర్ అవార్డ్స్ విన్ చేయించుకొని సివిటికి వస్తాను గురుజీ. ఏదైతే కాన్సెప్ట్ రిలీజ్ అయిందో గురుజీ ఖచ్చితంగా గురుజీ 10 మెంబర్స్ ని గురుజీ నా రెస్పాన్సిబుల్ లో విన్ చేయించి గురుజీ దమ్దార్ గా గురుజీ ఇండియా లెవెల్లో గురుజీ నా లెఫ్ట్ రైట్ టీమ్స్ అనమాట. ఇండియాలో ప్రతి ఒక్క సిటీ, ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క టౌన్ లో గురుజీ నా టీం ఉంటుంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. కోటి ధన్యవాదాలు గురుజీ. ఆల్ ది బెస్ట్ నాయక్ గారు. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ది గురుజీ. బెస్ట్. థ్యాంక్ యూ గురుజీ. దీప్తి మ్యామ్. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ చాలా 8 స్టెప్ ట్రైనింగ్స్ విన్నాము. మీ 8 స్టెప్ ట్రైనింగ్ నేను వినడం ఇదే మొదటిసారి. సో ప్రతిసారి మాకు గురుజీ గణేష్ గురుజీ ద్వారా అప్డేట్ అవుతూనే ఉన్నాము.
మా మిస్టేక్స్ వెరిఫై చేసుకుంటూనే ఉన్నాము, ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం గురూజీ. సో వరంగల్లో కొత్త సిటీలో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం గురూజీ. తప్పకుండా ఈరోజు మీరు ఇచ్చిన పవర్ఫుల్ చెంపలు బాయి కొడుతూ పిల్లల్ని ఎలా లేపుతామో అలా మమ్మల్ని నిద్ర లేపారు గురూజీ. సో మేమేంటి, మేమేం చేయాలి, మేము ఎలా చేస్తే సక్సెస్ అవుతామో, మా స్థితి ఏంటి, ఏ స్థితికి చేరాలి అన్నది చాలా క్లియర్ కట్గా మాకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. సో టీంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిపై కేర్ తీసుకొని గురూజీ తప్పకుండా ఒక 5గురినైనా గురూజీ నెక్స్ట్ టార్గెట్కి విన్ చేపిస్తాను గురూజీ. చాలా సీరియస్గా గురూజీ. మేము హానెస్ట్గా ఇంతవరకు చేసిన అంటే కమిట్మెంట్స్ ఏమున్నాయో కానీ కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి రీచ్ అయ్యలేకపోయాము. కానీ ఆ పరిస్థితులు ఏమైనా ఆపుతున్నాయి, ఆ పరిస్థితులను తట్టుకొని ముందుకెళ్ళి బిజినెస్ చేయాలన్నది మీ మాటల్లో మాకు క్లియర్ కట్గా గురూజీ. మీ సక్సెస్ అయిన మీ విధానాన్ని, మీరు మాట్లాడే విధానాన్ని, గణేష్ గురూజీని కానీ మిమ్మల్ని కానీ చూస్తున్నప్పుడు, మీరు వస్తున్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ తర్వాత చల్లారుతుంది. బట్ ఇప్పటి నుంచి చల్లారకుండా గురూజీ కమిట్మెంట్ ఇస్తున్నాము. తప్పకుండా గురూజీ ఈ సిటీలో నుంచి మంచి లీడర్స్ మీకు ఇస్తాను గురూజీ. గ్రేట్ మేడం, గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ. మేడం సిగ్నల్ కట్ అయినట్టుంది. మంది లాగిన్ అయ్యారు ఈ రోజు వరంగల్ నుంచి. ఫీడ్బ్యాక్ తీసుకొని తప్పకుండా గురూజీ ఇప్పుడు ఇస్తున్న మాట మాత్రం తప్పకుండా మీరు చూస్తారు గురూజీ. నేను రాకుండానే మళ్ళీ మీరు పిలిచేయాలని చేసుకుంటాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలి గురూజీ, తప్పకుండా ఉండాలి గురూజీ. షాబాష్ లేడీ టైగర్, షాబాష్. థ్యాంక్ యూ సో మచ్. సీతారావు గారు. దేవ గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ప్యానల్ మాట్లాడే అవకాశం ఇచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కోటి ధన్యవాదాలు గురూజీ. ఎందుకంటే గురూజీ బిజినెస్ లో స్టార్టింగ్ నుంచి అనమాట ఇవాళ మీ జూమ్ లో ప్లాన్ వింటూ ట్రైనింగ్స్ వింటా అనమాట ఇవాళ ఈ లెవెల్ కి సక్సెస్ఫుల్ గా పవర్ఫుల్ లీడర్ గా వస్తున్నాం గురూజీ. అలాంటిది ఇవాళ మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని వాయిస్ వినడం పెద్ద అయితే గురూజీ డైరెక్ట్ గా అనమాట ఈ రోజు నాకు నా టీమ్ కి అనమాట ఎక్సలెంట్ అందరూ పవర్ఫుల్ ఒక ఏ స్టెప్ ట్రైనింగ్ ఇచ్చారు గురూజీ. 100% గురూజీ మీరు కమిట్మెంట్ ఇచ్చున్నారు గురూజీ. 100% నా కమిట్మెంట్ గురూజీ. ఏదైతే టార్గెట్ లాస్ట్ టైం ఉండేది గురూజీ, టార్గెట్ మన నాటి నుంచి విన్ అవ్వలేదు అనమాట. కానీ 100% గురూజీ కమిట్మెంట్ ఇస్తున్నాను గురూజీ. ఏదైతే ఈ రోజు స్టార్ట్ కాండక్ట్ రిలీజ్ అయినది గురూజీ, 100% గురూజీ నా టీం నుంచి 20 మెంబర్స్ టార్గెట్ అనేది టాప్ కాంటెస్ట్ విన్ చేపిస్తాను గురూజీ. అలాగే గురూజీ ఏదైతే నెక్స్ట్ మంత్ సిబిటి ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఉంది గురూజీ, 100% గురూజీ ఎవరైతే నాతో పాటు వస్తున్నారు గురూజీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి గురూజీ 100% 1000 బేబీ కంప్లీట్ చేసుకుని ఇవాళ మీ ముందు ఇవాళ యూనివర్సల్ క్రౌన్ నంబర్స్ చేతుల మీదుగా స్టేజ్ మీద సర్టిఫికేట్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ డియర్, ఆల్ ది బెస్ట్ సీతారావు గారు. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దమ్దార్. సో ఫైనల్లీ దొరా గారు. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. కోటి ధన్యవాదాలు గురుజీ. నాకు నా టీమ్ కి ఎక్సలెంట్ నాలెడ్జ్ అయితే ఇచ్చారు గురుజీ. ఈ రోజు గురుజీ నేను మొన్న నైట్ అనుకున్నాను గురుజీ, సుభాని గురుజీ చేసే ట్రైనింగ్ నేను ఎంత పవర్ఫుల్ గా తయారని, మళ్ళీ గురుజీ ట్రైనింగ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. మార్నింగ్ మా గణేష్ గురుజీ గ్రేట్ మెంటర్ అనమాట, సుభాని గురుజీ ట్రైనింగ్ ఇస్తానంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను గురుజీ. ఆ నైట్ విజువలైజేషన్ చేశాను, మార్నింగ్ కి మీరు ఇస్తారని వార్త వచ్చింది గురించి. నిజంగా ఈ రోజు మీ ట్రైనింగ్ చూసి ఇలా టీమ్ రెడీ చేశాను గురించి, ఇలా తయారయ్యాను గురించి. సో నా రెస్పాన్సిబిలిటీ టీమ్ కి టార్గెట్ 100% 20 నెంబర్స్ లెఫ్ట్ రైట్ ఇన్ చేపిస్తాను గురించి. ఈ రోజు సివిటి టైం ట్రైనింగ్ కి ఆల్రెడీ ఇద్దరు టార్గెట్ విన్నర్ నా రెస్పాన్స్ టీం నుంచి ఇద్దరు విన్ అయ్యారు గురించి. 9 నెంబర్స్ కన్ఫర్మ్ చేశాను, టికెట్ కూడా కన్ఫర్మ్ చేశాను గురించి. 100% ఫుల్ క్లారిటీ ఇప్పించి 100% పవర్ఫుల్ టీమ్ రెడీ చేస్తాను గురించి. మీ బ్లెస్సింగ్ తో మీరు మళ్ళీ జూమ్ లో ఇలా ఇంకా పవర్ఫుల్ గా తయారవుతారు గురించి. మీ ఒక్కొక్క మాట చెప్తే గురించి ఎలాగుందంటే, ఒరే పిచ్చినా కూడా నీకు చెప్తుంటే నీకు అర్థం కాలేదు, గవర్నమెంట్ పట్టుకొని కొట్టినట్టు అనిపిస్తుంది గురించి. ఒక్కొక్క పాయింట్ ఎలాగుందంటే గుచ్చుకున్నట్టు ఉంది. ఎవరైతే సెషన్ విన్నారో 100% పవర్ఫుల్ గా తయారవుతారు గురించి మీ బ్లెస్సింగ్ తో. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్ గురించి. ఎక్సలెంట్ నాలెడ్జ్. చాలా గ్రేట్. మొత్తానికైతే లేనట్టు అనలేదు. ఈ రోజు మా ఇంటి దగ్గర ఫుల్ పండగ గురించి. ఈ రోజు మీ ట్రైనింగ్ కోసం ఆ పండగని పక్కన మీ ట్రైనింగ్ మీ ట్రైనింగ్ లో సాక్రిఫైస్ అంటే ఇట్లా చిన్న మనం చేస్తాం చూడండి. మన లైఫ్ లో మన ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ సాక్రిఫైస్లే. సో ఏది లైఫ్ లో ఇంపార్టెంటో దానికి వాల్యూ ఇవ్వాలంతే. సో ఆల్ ద బెస్ట్ దొరా గారు. మీ ఎక్సైట్మెంట్ ఆల్ ద వెరీ బెస్ట్. షబాష్. జై గురుజీ.
సెషన్ ని శ్రీకాంత్ గారు వచ్చారు. జై ఫాస్ట్ గురుజీ. గా శ్రీకాంత్ గారు ఫాస్ట్ గా. జై గురుజీ సో మచ్ గురుజీ, నాకైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారనమాట. గురుజీ ఈరోజు మేము ఉన్నామంటే 100% కరోనా పాండమిక్ లో అప్లైన్ లేకపోతే ఈ రోజు మా గణేష్ గురుజీ కావచ్చు, మీ మాటలతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం గురుజీ. గోల్డ్ లెవెల్ గురుజీ 100% మేము రెడీ అయ్యాం గురుజీ. ఇదే ట్రైనింగ్ తో 100% ఈ రోజు వరంగల్ టీం వచ్చింది, విజయవాడ టీం వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది గురుజీ. 100% గురుజీ ఏదైతే ఈరోజు ట్రైనింగ్ ఇచ్చారో ఇదే ట్రైనింగ్ ఎవ్రీ వీక్ కూడా మా ద్వారా మా టీంకి ఇప్పిస్తాం గురుజీ 100% అనమాట. ఏదైతే గుడ్ న్యూస్ వచ్చింది గురుజీ, టార్గెట్ ఆల్రెడీ క్లోజ్ అయింది నిన్నటితో, ఈరోజు కొత్తగా వస్తుంది అనమాట. ఏదైతే వచ్చిందో గురుజీ 100% అనమాట 30 మెంబర్స్ విన్ చేపిస్తాను గురుజీ. మీ బ్లెస్సింగ్స్ అండ్ మా గణేష్ గురు సపోర్టింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. స్టార్ట్ చేసింది, టార్గెట్ ఆల్రెడీ 0-0 అయిపోయింది. స్టార్ట్ చేసింది, వెంటనే పడిపోవాలా, రేపే పడిపోవాలా, కౌంట్ స్టార్ట్ అయిపోవాలా, ఫాస్ట్ గా టార్గెట్ ఇండియాలో టాప్ లెవెల్ అయిపోవాలా. 17వ తేదీ కల్లా టార్గెట్ కూడా అయిపోయిందంటే సపరేట్ అవార్డు, మళ్ళా టార్గెట్ అవార్డు, 1000 BVకి టైగర్ అవార్డు, అది కాకుండా థాయిలాండ్, ఇంకేం కావాలి చెప్పండి. సో గణేష్ గారు ప్లీజ్ వైండ్ అప్ చేయండి. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. జై గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఈరోజు అడిగిన గురుజీ చాలా రోజుల తర్వాత అండ్ అగైన్ మళ్ళీ మీ మాటలు వినడం అండ్ మీ ద్వారా ఈరోజు నాతో పాటు ఈరోజు నా లవ్లీ టీమ్ అండ్ ప్యారీ టీం ఈరోజు సో ట్రైనింగ్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది గురుజీ. అండ్ రియల్లీ గురుజీ ఈరోజు మీరు చెప్పిన ప్రతి పాయింట్ 100% సో కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే సేఫ్ షాప్లో పక్కా డైమండ్. ఎందుకంటే ఈరోజు నిలబడాలి, ఏదైనా నిలబడితేనే ఉంటుంది మా గురుజీ. 100% అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఎనీ ఫీల్డ్, ఈ ఫీల్డ్ అని కాదు గురుజీ, ప్రతి ఫీల్డ్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా పేషెన్స్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఒక 3-4-5 సంవత్సరాల్లోనే సో ఒక మనిషి ఇక్కడ 100% తను కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా తీసుకోగలుగుతున్నాడు అన్నమాట సేఫ్ షాప్ నుంచి. సో ఈరోజు 6 డిజిట్ ఇన్కమ్ అనేది ఒక సామాన్యుడికి అందుబాటులో లేని ఇన్కమ్ గురించి అది. సో జాబ్లో లైఫ్ టైం కష్టపడినా కూడా 6 డిజిట్ ఇన్కమ్ టచ్ చేయలేడు. బట్ అలాంటిది సేఫ్ షాప్లో ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడ్డాడంటే సో 100% ఒక 6 ర్యాంకుల నుంచి ఏ ర్యాంక్ అచీవ్ అయినా కూడా 6 డిజిట్ ఇన్కమ్ కాదు గురించి, అది ఊహించిన ఇన్కమ్ ఇస్తుంది సేఫ్ షాప్. ఈరోజు టోటల్ ఒక స్లాబ్ ఇన్కమ్, ఒక ర్యాంక్ ఇన్కమ్, ఒక టీమ్ ఇన్కమ్ మొత్తం కలిపితే 1,10,00,000 ప్యాకేజ్ ఉంది గురించి ఒక డైమండ్ అయ్యేసరికి. అంటే ఒక వ్యక్తి డబ్బు కోసమే నిజంగా లైఫ్ కోసమే పాటుపడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే సేఫ్ షాప్ లాంటి ఆపర్చునిటీ చేతికి వచ్చినప్పుడు, ఒక ప్యాకేజ్ కొనుక్కొని ఎంటర్ అయినప్పుడు 100% ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎవరు కూడా వదులుకోరు గురించి. ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఈరోజు మేము ఈ బిజినెస్లోకి నార్మల్గా ఎంటర్ అయ్యాము గురించి. ఏమో ఆ రోజు కూడా మాకు ఇంత తెలియదు, నాలెడ్జ్ లేదు, జస్ట్ నార్మల్గా ఉండే వ్యక్తులమే. స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా చాలా భయం వేసేది అనమాట. బట్ వణుకు పుట్టేది, సో షేక్ అయ్యేది అనమాట బాడీ అంతా. బట్ అలాంటి వ్యక్తులమి కూడా ఈరోజు బిజినెస్లోకి వచ్చి పవర్ఫుల్గా తయారవడమే కాదు, ఈరోజు 100% టీములు లీడ్ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ ఈరోజు అచీవ్మెంట్స్ గురించి ఎవ్రీథింగ్. ఈరోజు కార్లు మెయింటైన్ చేస్తున్నాం, ఫారెన్ ట్రిప్లు వెళ్ళి వస్తున్నాం. ఈరోజు నిజంగా ఎప్పుడు అనుకోలేదు గురించి, యూరప్ కంట్రీలు వెళ్తాము, ప్యారిస్, స్విట్జర్లాండ్ తిరిగి వస్తాము, స్కాట్లాండ్, లండన్ వెళ్తాం. నిజంగా కంపెనీ తీసుకెళ్ళింది గురించి మా బ్రదర్ చెప్పాడు యూకేలో, ఈ టైంలో మీ కంపెనీ ఇంతమందిని తీసుకొచ్చిందంటే నిజంగా పవర్ఫుల్ కంపెనీ అనేసినాడు గురించి డైరెక్టర్గా. ఎందుకంటే ఆ సీజన్లో చాలా మంది రారంట, ఎందుకంటే ఫ్లైట్ టికెట్ చాలా ఎక్కువ ఉంటుందంట ఆ టైంలో లండన్కి. బట్ అలాంటి టైంలో మన కంపెనీ తీసుకెళ్ళింది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు గురించి. లగ్జరీస్ హోటల్లో స్టే చేయించింది, పిండి మొత్తం ఎక్కడా కూడా 100% టైం వేస్టింగ్ కాకుండా. మీ బ్రదర్ని కలిసారు కదా అక్కడ లండన్? ఎస్ గురుజీ. ఏం చేస్తుంటాడు ఆయన అక్కడ స్కూల్లో పిఈటి స్పోర్ట్స్ ట్రైనర్ గురించి, ఫిట్నెస్ చదువుతూ చేస్తున్నాడు, బట్ 2 చేస్తున్నాడు. బట్ రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది గురించి. కంపెనీలో ఉన్నాం కాబట్టి, ఈరోజు సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి. ఎప్పుడో 2018 సెప్టెంబర్లో సూటు శారీ డిన్నర్ సెట్ మేము కొన్న సూటు శారీ డిన్నర్ సెట్ ఈరోజు మాకు ఇంత సక్సెస్ని తీసుకొచ్చింది. అండ్ అట్ ద సేమ్ ఈరోజు 10వ ర్యాంకు కంప్లీట్ అవ్వబోతుంది గురించి. మాల్దీవులు తీసుకెళ్తుంది ట్రిప్ కంపెనీ. అండ్ ఈరోజు 5 lakhs పేమెంట్ ఇస్తుంది. బట్ ఇన్ని ఎంజాయ్మెంట్, ఇంత డబ్బు ఇంకేం కావాలి గురించి ఒక మనిషికి. బట్ ఈరోజు చేయాల్సింది ఒకటే, 100% ఏ స్టెప్ ట్రైనింగ్లో ఈరోజు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క పాయింట్ మనం కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసుకొని మన టీంకి డూప్లికేట్ చేస్తూ సిస్టమ్ను ఫాలో అవుతూ 100% ఎవ్రీడే ఫీల్డ్లో ఉంటూ. సో 5 plans మీరు చెప్పారు గురించి. 100% డైలీ ఒక డీడీ, ఒక క్లోజింగ్, ఒక డీడీ, ఒక సేల్ 100% చేయడం. కంపెనీ టార్గెటే కాదు గురించి, సిస్టమ్ నుంచి ఏ టార్గెట్ వచ్చినా కూడా దాన్ని సీరియస్గా తీసుకొని అప్లై నుంచి కావచ్చు, కంపెనీ నుంచి కావచ్చు, ఏదైతే ఛాలెంజెస్ ఈరోజు టైగర్ అవార్డు అన్నారు, టార్గెట్ అన్నారు. అండ్ అట్ ద సేమ్ వే
ఎవ్రీథింగ్ గురుజీ, ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళామంటే ఒక 3 సంవత్సరాల్లో మిరాకిల్ చూస్తాం గురుజీ షేప్ షాప్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నిజంగా చాలా విషయాలు, కొత్త విషయాలు కూడా నేను నేర్చుకున్నాను ఈ ట్రైనింగ్ నుంచి. 100% చేసి చూపిస్తాను గురుజీ. అండ్ ఈ టార్గెట్ 100% ఫస్ట్ టార్గెట్ వైజాగ్ నుంచే గెలుస్తాం గురుజీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అట్ ద సేమ్ వే 100 టార్గెట్లు పక్కా గురుజీ. సారీ 100% మిస్ అయ్యేదే లేదు. ఎవ్రీ సీనియర్ లీడర్ అండ్ మానిటరింగ్ చేస్తున్నాం, మార్నింగ్ మీటింగ్లు చేస్తున్నాం కంటిన్యూగా, అండ్ విజువలైజేషన్ సెషన్ చేస్తున్నాం కంటిన్యూగా, అండ్ ఎవ్రీడే మానిటరింగ్లు ఉంటున్నాం టీమ్ లీడర్తో, టీం వర్క్, గ్రౌండ్ వర్క్ ఉంటున్నాం గురుజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఇలాగే మీరు మాకు టైం ఇస్తూ ఉండాలి గురుజీ, మా టీంకి టైం ఇస్తూ. మీ ద్వారా 100% మీ మాటలు వింటే తెలియని ఒక బూస్ట్ అప్ గురించి స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని చూస్తూనే పెరిగాం, మిమ్మల్ని చూస్తూనే ఈరోజు ఇంత పవర్ఫుల్ అయ్యామంటే మీ ద్వారా గురుజీ. బట్ 100% ఆ గ్రాట్యూట్యూడ్ ఎప్పుడు ఉంటుంది గురించి 100%. ఈ బిజినెస్లో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కాదు, లైఫ్ టైం సేఫ్ షాప్ గురించి అంతే. సేఫ్ షాప్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయినా కూడా సేఫ్ షాప్లోనే ఉంటాం. సేఫ్ షాపే లైఫ్ అనమాట, కెరీర్ అనుకుని వచ్చాం, డిసైడ్ అయ్యాం ఒకరోజు. 100% ఈరోజు అలాగే ముందుకెళ్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ చూస్తుంటే గురించి ఈరోజు ఉత్తరాఖండ్ సీఎం కానీ, ఢిల్లీ సీఎం కానీ మాట్లాడుతుంటే అవన్నీ చూస్తుంటే అర్థమైపోతుంది అనమాట ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. కరెక్ట్ డెసిషన్ 2018లో తీసుకున్నానని అనిపిస్తుంది గురుజీ. బట్ తీసుకోవడం ఒకటే కాదు, 100% నిలబడ్డాం కాబట్టే ఈరోజు ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు మీరు ట్రైనింగ్ ఇచ్చారు 100%. ఈ ట్రైనింగ్కి మా కమిట్మెంట్ ఒకటే గురించి 100%. నా టీం ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి ఎవరైతే అటెండ్ అయ్యారు ఈ ట్రైనింగ్ ఈరోజు తీసుకున్నారు ప్రతి ఒక్కరిని 100% టార్గెట్ గెలిపిస్తాం. టార్గెట్ గెలిపించడమే కాదు, ఎవ్రీ వారం దమ్దారు క్లోజింగ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తాం గురుజీ. పెద్ద పెద్ద చెక్కులు తీసుకుంటా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అండ్ మీరు అడిగినంటే నాకు టైం ఇచ్చినందుకు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అండ్ జై గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. 1000 BV మైండ్లో పెట్టుకోండి. 1000 BV ఏప్రిల్ 17 ఫినిష్ చేయండి. అండ్ ఏదైతే ఉందో CVTకి రెడీ అయిపోండి. అండ్ ఈ రోజు నుంచి టార్గెట్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇచ్చిన బిజినెస్ వాల్యూమ్ అంతా యాడ్ అవుతుంది, టెన్షన్ ఏమీ లేదు. సో స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి కొత్త అనుకుని స్టార్ట్ చేయండి, వేట మొదలెట్టండి. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒకసారి పిడికిలు బిగించండి, మీ అన్మ్యూట్ చేసుకోండి అందరూ. పిడికిలు బిగించండి, మీ ప్లేస్ నుంచి పిడికిలు బిగించండి. అరే పక్కన వాళ్ళు చూడబాక, వాళ్ళు ఏమైనా ఎట్లా పోనీ మనకు వదిలి పిడికిలు బిగించరు అంతే. వాళ్ళతో వీళ్ళతో పెట్టుకుంటే ఏది కాదు. పిడికిలు బిగించు. అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. డైమండ్ Tiger Award winner. Thank you so much.